అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం. శ్రీకృష్ణో వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. భగవంతుడి గురించిన అన్వేషణలో ప్రతి వారము ఒక శ్లోకము లేదా 2 శ్లోకాలు చెప్పుకుంటున్నాం. ఇది వారం మొత్తము అదే చదవమని చెప్పేసి మనం అనుకుంటున్నాం. దీనివల్ల లాభం ఏమిటి? విష్ణు సహస్రనామము పారాయణ కూడా చేయొచ్చు మనం అర్చన ద్వారా. అంటే మనోవాక్కాయాలు అని అనుకున్నాం కదా, అర్చన ద్వారా, ధ్యానం ద్వారా, మంత్ర రూపంలోనూ చేయవచ్చు అన్న విషయాన్ని తెలుసుకున్నాం. మిగతా వాటిలాగా కాకుండా ఇది గొప్ప మంత్రంలాగా కూడా మనము ఉపయోగించుకోవచ్చు కదా. కాబట్టి మనం ఏమంటే ప్రతి వారము నేర్చుకున్నటువంటి ఒక 10 నామాలు లేదా 15 నామాలు, 20 నామాలు సుమారుగా, వీటన్నింటినీ ఏం చేస్తున్నాం మనము మాటిమాటికి వారం రోజుల పాటు అవే చదువుకుంటూ ఏం చెప్పాము క్లాస్ లోపల అవి విన్నట్లయితే అప్పుడు ఏమవుతుంది, నామముతో అనుగుణంగా మనకు ధ్యానము కుదురుతుంది, నామం యొక్క అర్థం కూడా తెలుస్తుంది. అంటే అర్థం తెలియకుండా యాంత్రికంగా చేసేటటువంటి పూజల కంటే, పారాయణల కంటే ఇది చక్కటి పద్ధతి అన్న విషయాన్ని మనం గుర్తించుకుని గత కొన్ని రోజులుగా చేస్తున్నాం. భగవంతుడి తత్వాన్ని ముందు మనము గుర్తించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే భగవంతుడి తత్వం తెలిసినప్పుడు మాత్రమే మనం ఏంటంటే మరింత శ్రద్ధగా చేయడానికి అవకాశం ఉంటుంది. మరి భగవంతుడిది ఏంటి అంటే మనం ఎన్నో చెప్పుకున్నాం. భగవంతుడి గురించి 100 విషయాలు చెప్పుకున్నాం. ఈయన మొత్తం ఈశ్వరుడు, పరమ ఈశ్వరుడు, పరమ పదంలో ఉండేటటువంటి ఒక వ్యక్తి అని. అంటే సృష్టికి పూర్వం నుంచి ఉన్నాడు, సృష్టి తర్వాత కూడా ఉన్నాడు. ఈ ప్రపంచం అంతా ఆయనలోనే వచ్చింది. మనకు ప్రభువు కాదు, మొత్తం ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రభువు. మనకు ఏ ఇబ్బంది వచ్చినా శరణం అతడే. అంటే శరణం అంటే దేవుడా నన్ను కాపాడు, నా పిల్లలకు సీట్లు తెచ్చు, అలా కాదు. ఎవరైనా కూడా ఆత్మస్వరూపం తెలుసుకోవాలి అనుకుంటే భగవంతుడి వైపే మన మార్గం వెళ్ళాలి. శాంతి కావాలి అంటే భగవంతుడి వైపే వెళ్ళాలి. అంటే ఆనందం అని ఏదైతే చెబుతున్నామో ఆ ఆనందం అనేటటువంటిది మూలము ఈ భగవంతుడే. అందుకే భగవంతుని శర్మ అని కూడా అంటారు. శర్మ అంటే మనకు శాంతిని అందించేటటువంటి వాడు. సో కాబట్టి ప్రపంచమంతా ఆయన బిడ్డలే. ఇప్పుడు ఆయన నుంచి వచ్చినప్పుడు మనం భగవద్గీతలో ఏం తెలుసుకున్నాము, నేనే తండ్రిని అని చెప్పేసి చెప్పాడు ఆయన. కాబట్టి ఏంటంటే ఆనందంగా భగవంతుడిని తెలుసుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది. కాబట్టి మన తండ్రి ఎలా ఉంటాడో తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి దగ్గర ఉంది. ఆయన తనే పుట్టిస్తున్నాడు, మళ్ళీ తనలోనే మనందరినీ కూడా కలిపేసుకుంటున్నాడు. ఎవరైతే కావాలో, మోక్షం కావాలో వారు ఇక మళ్ళీ వెనక్కి రారు. ఎవరైతే జన్మల కర్మల ఫలితాన్ని అనుభవించాలో వారందరూ కూడా అనుభవిస్తూ ఉంటారు. భగవంతుడు అందరితోటి కూడా ఉదాసీనంగా ఉంటాడు అన్న విషయాన్ని తెలుసుకున్నాం. ప్రపంచంలో మన ప్రారంధాలన్నీ కూడా భగవంతుడు సంకల్పం ద్వారానే జరుగుతుంటాయి. ఎందుకని? భగవంతుడు కర్మఫల ప్రదాత. ఎవరి కర్మకు తగ్గటువంటి ఫలితాలని వాళ్ళకి ఇస్తూ ఉంటాడు. భగవంతుడికి ఎవరి మీద ప్రేమ, ద్వేషము ఉండదు. భగవంతుడి గురించి తెలుసుకోవడం మనకి ఎందుకు కష్టమవుతుంది? మనం గత కొన్ని రోజులుగా తెలుసుకుంటున్నది ఏంటంటే ప్రకృతి శక్తులు మనని ఏంటంటే భగవంతుడు తెలుసుకోకుండా చేస్తున్నాయి. కాబట్టి మనకు కావాల్సింది ఏంటంటే ఈ మాయ నుంచి బయటపడాలి అంటే భగవంతుడి గురించినటువంటి అన్వేషణ చేయాలి. అన్వేషణనే అసలు చేయకపోతే జీవితం లోపల ఇంకెక్కడ మనకు శాంతి దొరుకుతుంది? అసలు అన్వేషణనే మొదలెట్టకపోతే ఎప్పుడు మనము మన గమ్యాన్ని చేరుకుంటాము? కాబట్టి ఏంటంటే భగవంతుడు సర్వదర్శనుడు, అన్ని కూడా చూస్తుంటాడు, సాక్షిభూతంగా చూస్తూ ఉంటాడు. కాబట్టి ఆ భగవంతుడిని కలుసుకోవాలనేటటువంటి ఆశ ఉన్నటువంటి ప్రతి ఒక్కడు, అంటే భగవంతుడు అంటే ఎవడో రెండో రూపం ఉంది, ఆ రూపానికి నేను చేరుకోవాలి సినిమాలాగా అలా జరగదు. కానీ మన జీవన రహస్యం దీంతో ముడిపడి ఉంది అన్నటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. జీవన రహస్యం అంటే ఏంటి? అహం బ్రహ్మాస్మి. ఇదే అసలు రహస్యం. ఈ అహం బ్రహ్మాస్మి, తత్వమసి ఇవన్నీ కూడా వింటున్నప్పుడు ఎంతో ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ఒకవైపేమో భగవంతుడు సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, తర్వాత సర్వ వ్యాపకుడు ఇవన్నీ చెప్పుకుంటున్నప్పుడు నాలో ఈ శక్తులన్నీ లేవు కదా. మరి అటువంటప్పుడు ఇంత గొప్ప భగవంతుని నేను ఎలా అవుతాను? నేను అల్పుడుని, నేను పాతకుండాను అని చెప్పేసి ఇలా అనుకుంటూ ఉంటాము కదా. కానీ కాదు. హిందూ ధర్మంలో ఉన్నటువంటి గమ్మత్తైన విషయం ఏంటంటే నువ్వు కూడా అలా సర్వశక్తిమంతుడవే. కాకపోతే మన శక్తిని మనం గుర్తించలేకపోవడం వల్ల ఏమవుతుందంటే మనం ఎంతసేపు కూడా బానిస బతుకులను బతకాల్సి వస్తుంది. కాబట్టి మన జననం కావచ్చు, మరణం కావచ్చు, ఇందులో మన సంచారం జరుగుతోంది. కానీ సర్వేశ్వరుడికి ఇటువంటి జనన మరణాలు ఉండవు, ఆది అంతం ఉండదు.
తల్లిదండ్రులు ఉండరు. ఇలా మనకున్నట్టు అంటే జనన మరణాలు ఉండవు. అంటే మీరనొచ్చు సార్ రాముడికి అయింది కదా! అది అవతారం. అది ప్రారబ్ధ కర్మ కాదు. అది కారణ జన్మ. ఆ కారణ జన్మ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆయన స్వతహాగా సిద్ధుడు. ఆయనకు స్వతహాగా జన్మ ఎత్తవలసినటువంటి అవసరం లేదు. ఈ అనాది తత్వం అంటే మన సృష్టి కంటే కూడా ఇప్పుడు మనకు కనిపించే ప్రతి ఒక్కటి కనిపిస్తున్నటువంటి వందల వేల లక్షల గెలాక్సీలు వీటన్నింటికి కూడా అతీతంగా ఇవన్నీ లేనప్పుడు కూడా ఉన్నటువంటిది ఈ చైతన్యం అనేటటువంటి భగవంతుడి యొక్క శక్తి. కాబట్టి భగవంతుడు అనేది సత్యము, భగవంతుడు అనేటటువంటిది ధర్మము. ధర్మము అంటే మనందరినీ ధరించేదాన్ని ధర్మము అంటారు. సత్యము అంటే ఏదైతే మారదో దాన్ని సత్యము అంటారు. కాబట్టి మన ఆత్మశక్తి ద్వారా మనం భగవంతుడిని తెలుసుకోగలుగుతాం. అంటే మనం ఏ విధంగానైతే ధ్యానం చేసి సాధన చేసి తెలుసుకుంటామో మన యొక్క ఆత్మ రూపమే భగవంతుడు అని చెప్పేసి తెలుసుకుంటాం. మన లోపల ఉన్నటువంటి చైతన్యమే భగవంతుడు అని చెప్పేసి తెలుసుకుంటాం. ఈ జీవిత సారము భగవంతుడిని తెలుసుకోవడానికి మనం ఉపయోగించుకోవాలి. కాబట్టి ఇది మనకు పరమావధి. యోగులందరికీ కూడా పరమావధి ఏంటి అంటే భగవంతుడి గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన ఎన్నిచ్చాడు, ఈ ప్రపంచం మొత్తం వసుంధరనిచ్చాడు, అష్టవసుల ద్వారా మనకు ఐశ్వర్యాలను ఇచ్చాడు, అందరికీ కూడా కావలసినటువంటి పరిస్థితులను ఏర్పడటం చేశాడు. తర్వాత తనే అందరి హృదయంలో ఉన్నాడు కాబట్టి సాధనకు అందరూ కూడా సులభంగా చేయవచ్చు. ఇప్పుడు ఏంటంటే మన లోపల భగవంతుడు ఉన్నాడు అని మనం గుర్తించుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే సాధన చేయడం లేదు. భగవంతుడు ఏమంటాడు, అందరిలో ఉన్నటువంటి నన్ను నువ్వు గుర్తించుకోకపోవడం వల్ల నువ్వు నన్ను కూడా బాధ పెడుతున్నావు అని చెప్పేసి భగవద్గీతలో అంటాడు. కాబట్టి ఏంటంటే అందరి లోపల సమబుద్ధి, అందరినీ సమంగా చూసేటటువంటి ఆ కార్యదక్షకుడు ఎవరైతే మనం అనుకుంటున్నామో ఆయన ఈ ప్రపంచం మొత్తాన్ని కాపాడుకుంటూ ధర్మాన్ని నిలబెడుతూ ఎవరైతే సన్మార్గంలో వెళ్తున్నారో వారందరికీ కూడా సరైనటువంటి దారిలో వెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా తన వైపుకు తీసుకెళ్లేటటువంటి అర్హత కల్పిస్తున్నాడు. మిగతా అందరికీ అర్హత ఉండదు. కేవలం భగవంతుడి మార్గంలో వెళ్తున్న వాళ్ళు మాత్రమే ఆ మార్గాన్ని తెలుసుకుంటారు. మంచికి మంచి, చెడుకు చెడు, ఇదే ప్రకృతి నియమం. మనం ఎన్నోసార్లు తెలుసుకున్నాం. కాబట్టి ఏంటంటే మంచి అనే భావాన్ని మన హృదయంలో ఉదయింపజేసేది కూడా భగవంతుడే. అలా అని చెప్పి భగవంతుడు ఏదో ఊరుకుంటాడని కాదు. దుష్ట సంహారం, ఎప్పుడు దుష్ట సంహారం అవసరమైతే మళ్ళీ అప్పుడు భగవంతుడు అవతారం ఎత్తుతాడు, రుద్రమూర్తి అవుతాడు, తోక తొక్కినటువంటి పాములాగా వచ్చేసేసి కాటేస్తూ ఉంటాడు. అధర్మాన్ని అన్ని చోట్ల నుంచి నిర్మూలిస్తాడు. శేషనాగులాగా వచ్చేసేసి సహస్రపర్ణ అంటాం కదా, ఆ 1000 పడగలతో ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని కాల్చి పారేస్తాడు, మొత్తాన్ని ప్రళయం లోపల సృష్టించేస్తాడు. కాబట్టి ప్రపంచంలో ఆయనకి ఇది మంచి ఇది చెడు, ఒకరితో వీళ్ళకి ఇది ఇవ్వాలి నేను అది ఇవ్వాలి అనేది వాళ్ళ కర్మలపై ఆధారపడి ఉంది. కానీ ఎప్పుడైతే అధర్మం అనేది పెచ్చు పెరిగిపోతుందో అప్పుడు భగవంతుడు మాత్రం ఊరుకోడు. మనందరికీ కూడా రకరకాల జన్మలు ఇవన్నీ ఉన్నాయి. భగవంతుడికి జన్మలు లేవు. ఆయన స్థాను రూపంలో కూటస్థుడుగా స్థిరంగా ఉన్నటువంటి ఆ సర్వేశ్వరుడు. కాబట్టి ఎన్ని పదవులు ఇచ్చినా ఎన్ని ఇచ్చినా మనకు ఏ స్థానానికి వెళ్ళినా కూడా మనకు జీవితంలోంచి మళ్ళీ మరణంలోకి, మరణంలోంచి మళ్ళీ జీవితంలోకి, మళ్ళీ మరణం, మళ్ళీ జీవనం, మళ్ళీ మరణం, ఇటువంటి చక్రంలో మనం ఉన్నంత వరకు కూడా భగవంతుడు మనకు తెలియదు. భగవంతుడి యొక్క శక్తి ఏదైతే ఉందో అంతా వ్యాపించి ఉంది. సార్ ఇక్కడే ఉన్నాడు, ఈ కొండ మీదే ఉన్నాడు, లేకపోతే ఈ కోణాలోనే ఉన్నాడు అంటే కాదు. ఈ ప్రత్యేకమైనటువంటి దినం రోజే భగవంతుడు ఉన్నాడా? లేదు. భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు. సూర్యకిరణాలు ఏ విధంగానైతే ప్రపంచంలో అన్ని మూలలకు వెళ్తాయో భగవంతుడు ఆ విధంగా అన్ని దిశలలోకి ఆయన వెళ్ళగలుగుతాడు. అంటే భక్త సులభుడు అని మనం మామూలుగా మన భక్తుల లాంగ్వేజ్ లో చెప్పుకోవాలంటే భక్త సులభుడు. ఆయన మనం విశ్వక్సేనుడి గురించి చెప్పుకున్నప్పుడు విశ్వక్సేన అంటే ఏంటి? విశ్వక్సేన అంటే రాజు, ఈ సైన్యానికి రాజు ఆయన. మొత్తం అన్ని చోట్లకు సైన్యాన్ని ఏ విధంగానైతే అంధకారాన్ని తొలగించడానికి, మన ఇంద్రియాలలో ఉన్న అంధకారం, మనకు లోపల ఉన్నటువంటి అంధకారాన్ని తొలగించడానికి ఆ సైన్యాన్ని పంపించి ప్రయత్నం చేస్తాడు ఆయన. మన లోపల చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు. అటువంటి ప్రభువు ఎవరైతే ఉన్నాడో వేదాలన్నీ కూడా ఆయన గురించే చెప్పాయి. తనకు వేదాలు తెలుసు, వేదాలు ఆయన గురించే చెప్తాయి. వేదాలను సృష్టించింది ఆయన. వేదాలు అల్టిమేట్ గా మనల్ని చేర్చేటటువంటి గమ్యం కూడా భగవంతుడే. ఆయన వేదవేత్త. ఈ వేదాలు, వేదాంగాలు ఇవన్నీ కూడా భగవంతుడే, ఇంకా వేరేదేది లేదు. ఆయననే ఒక గొప్ప కవి. కవి అంటే క్రాంతి దర్శనుడు. సో అటువంటి క్రాంతి దర్శనుడు భగవంతుడు. ఇన్ని రకాల లక్షణాలు చెబితే తప్ప భగవంతుని అర్థం చేసుకోవడం కష్టం. 1000 నామాల ద్వారా 1000 లక్షణాలు. సార్ నాకు డైరెక్ట్ గా రాముడు తెలుసు, కృష్ణుడు తెలుసు అంటే అదొక రూపం. మనకు అనుగుణమైనటువంటి ఒక రూపాన్ని పెట్టుకుని ఉన్నాం కానీ ఇన్ని రకముల లక్షణాలు. అప్పటికి కూడా రాముడిలో, కృష్ణుడిలో భగవంతుడి యొక్క దాదాపు మనం విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామము,
శివ సహస్రనామము వీటిల్లో తెలుసుకున్నటువంటి అన్ని లక్షణాలు కూడా భగవంతుడిలో ప్రకటితం అవుతాయి. భగవంతుడిలో ప్రకటితం అవ్వకపోవడానికి ఏమీ లేదు. సో మనం చూసినట్లయితే ప్రతి అవతారంలో కూడా ఆయన లోకాధ్యక్షుడు, ధర్మాధ్యక్షుడు, సురాధ్యక్షుడు, అందరికీ కూడా అధ్యక్షుడు ఆయననే. అంటే ఒక నియమం ప్రకారం పరిపాలిస్తాడు, అధిష్ఠిస్తాడు, వారందరినీ కూడా సరిగా పరిపాలిస్తాడు. కాబట్టి అందరి ఆలోచనలకి, అందరి ధర్మ ప్రవర్తనకు ఆయన మూల కారణం అన్న విషయం తెలుస్తుంది అనమాట. ప్రతి ఒక్కరి పద్ధతికి, ప్రతి ఒక్కరి ఆలోచనకు గమ్యం ఆయనే. సో ఈ విశ్వ రాజ్యాంగం అనేదైతే మనం తెలుసుకుంటున్నామో ఈ ప్రపంచమంతా నడిపించేది ఆయన వల్ల. ఎలా నడుస్తుంది? ఆయనకు రకరకాల ప్లానింగ్ ఉన్నాయి. ఏమని తెలుసుకున్నాం? చతురాత్మ, చతుర్వ్యూహ, చతుర్దంశ. అంటే ఆయన రకరకాల వ్యూహముల ద్వారా ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, తర్వాత సంకర్షణుడు, వాసుదేవుడు అనే రూపాలలో, మళ్ళీ మన జాగృతావస్థ, సుషుప్తావస్థ, స్వప్నావస్థ, తురీయావస్థ అనేటటువంటి 4 అవస్థలలో మనలో ఆత్మగా ఉన్నాడు అన్న విషయాన్ని తెలుసుకున్నాము. చతుర్వ్యూహాల గురించి తెలుసుకున్నాము. చతుర్భుజ, 4 దిక్కులా కూడా వ్యాపించి ఉన్నటువంటి వాడు ఆ పరమాత్మ. ఏ విధంగానైతే 4 కోణాల పైన భూమిని నిలబెట్టాడో ఆ విధంగా మనందరినీ కూడా భగవంతుడు కాపాడుకుంటూ వస్తున్నాడు. అటువంటి భగవంతుడు. ఇదే కాదు, ఇంకోటి ఏంటంటే ఈ 4 అనేవి మనకు షార్ప్, పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనేది అయితే మనం చెప్పుకున్నామో ఆ భాషలు, ఆ సౌండ్ ఏదైతే మనకు లోపల నుంచి వస్తుందో, మనం మాట్లాడాలి అంటే ముందు ఆ శబ్దం మనకు బయటికి ఎలా వస్తుంది? ముందు మనకు కావాల్సినటువంటి చైతన్యము మన బొడ్డు స్థానం దగ్గర ఉంటుంది. దాన్ని పరా అంటారు. అది హృదయ దగ్గరికి వచ్చేసరికి మహర్షులు, ఋషులు, యోగులు తెలుసుకోగలుగుతారు, పశ్యంతి. మధ్యమ అనేసరికి మనకు ఏం మాట్లాడాలో తెలుసు. ఇక్కడ మనం వాక్యాలు తయారు చేసుకుంటూ ఉంటాం, సెంటెన్స్ కన్స్ట్రక్షన్. వైఖరి, మనం మాట్లాడతాం. ఆ మాట్లాడినప్పుడు అవతల వాడు చూసి వాడి వైఖరి నాకు నచ్చలేదురా అంటారు. వైఖరి అంటే మనం బిహేవియర్ గా అనుకుంటాం. కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళు మాట్లాడే పద్ధతి వల్ల, ఎందుకంటే జనాలు నువ్వు మాట్లాడే పద్ధతి వల్ల నిన్ను జడ్జి చేస్తారు. సో కాబట్టి ఏంటంటే ఈ పరాపశ్యంతి, మధ్యమ, వైఖరి అనేటటువంటి శక్తులు మనకు ఇవ్వడం ద్వారా మన లోపల ఉన్నటువంటి ఆలోచనలను ప్రకటితం చేస్తారు. ఇవి కేవలం మనుషులకు మాత్రమే వచ్చింది. వైఖరి అనేటటువంటిది మిగతా వాటికి ఎక్కడ వచ్చింది? చాలా జీవులకి మధ్యమం దగ్గర ఆగిపోతుంది. అటువంటి రకరకాల శక్తులు ఇచ్చే భగవంతుడు, మనలో చైతన్యం అంటే వెలుతురుని నింపేటటువంటి భగవంతుడు ఆయన. ఈ ప్రపంచంలో కనిపిస్తున్న ప్రకృతి రూపంలో ఉన్నదంతా భోజనం చేసేదే ఆయన. ప్రకృతి రూపంలో కనిపిస్తుంది కాబట్టి భోజనం కూడా ఆయనే. భోజనము ఆయనే, మన అందరి రూపంలో ఉండి భోజనం చేస్తున్నది కూడా ఆయనే. సో ఈ విధంగా గమ్మత్తైన విషయం అంటే కర్త ఆయనే, కర్మ ఆయనే, క్రియ ఆయనే, అన్ని ఆయనే అని చెప్పేసి మనం చాలా సార్లుగా తెలుసుకుంటున్నాము. కాబట్టి ఏంటంటే ఈ ప్రపంచం మొత్తానికి మూలకారకుడైనటువంటి వాడు భగవంతుడు యొక్క గొప్పతనాన్ని మనము చూడడం అనేది అవసరము. ఈ లక్షణాల ద్వారా భగవంతుడిని మనం అర్థం చేసుకోవడం అనేటటువంటిది చాలా శక్తి. సృష్టి, స్థితి, లయలకు కారణమైనటువంటి వాడు. కాబట్టి ఆ భగవంతుడు మాటి మాటికి పునర్వసుగా జన్మలెత్తుతూ ఉంటాడు. అలా జన్మలెత్తినటువంటి భగవంతుడు, ఆయన గురించి మనము ఎన్నో విషయాలని తెలుసుకున్నాం. వామన అవతారం గురించి తెలుసుకున్నాం. పొట్టిగా ఉన్నాడు, ఇంద్రుడి కంటే కూడా గొప్పవాడు, ఇంద్రుడికి సోదరుడుగా పుట్టాడు అని చెప్పి తెలుసుకున్నాం. మళ్ళీ ఒక్కసారిగా వ్యాపించిపోయాడు. అంటే భగవంతుడు సూక్ష్మంగాను, స్థూలంగాను, పొట్టిగాను, పొడుగుగాను, ప్రపంచంలో అన్ని మూలలుగాను ఉండగలడు. ఇదే మనము తెలుసుకున్నాం చాలాసార్లు. అణువుగాను ఉంటాడు భగవంతుడు, చాలా పెద్దగా కూడా ఉంటాడు. స్థూలంగాను ఉంటాడు, సూక్ష్మంగాను ఉంటాడు, పొట్టిగాను, పొడుగుగాను. ప్రాంశు అలా పెరిగిపోతూ ఉన్నాడు అన్నమాట. పొడుగైనటువంటి వాడు, టాల్, లార్జ్ అని చెప్పేసి మనం ఏదైతే అంటామో అది. సో కాబట్టి ఇక్కడ ఏంటి, పొట్టివాడు, గట్టివాడు అన్నటువంటి విషయం మనకు వామనుడు ద్వారా తెలిసింది. మరి అలా తెలిసి ఆయన ఏం చేశాడు? ధర్మాన్ని నిలబెట్టాడు, సత్యము. అక్కడ మళ్ళీ ఆయన వెళ్ళి అబద్ధం చెప్పలేదు. ఆయన బలిచక్రవర్తికి అబద్ధం చెప్పలేదు, బలిచక్రవర్తికి నిజం దాచాడు అంతే. ఇంతలోకే శుక్రాచార్యుడు ఆయనకు నిజం చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఏమైంది, తను ఏమి చెయ్యాలో అది చేశాడు. అంటే ఎవరిని ఎక్కడ నియమించడం అంటే డ్యూటీస్ లో పెట్టడం. యమం అంటే ఎక్కడెక్కడ కంట్రోల్ చేయాలో, యమధర్మరాజు అంటాం కదా, ఆయన కంట్రోల్ చేస్తాడు. ఈ యమ నియమాలు మనకు యోగాలో కూడా ఉంటాయి. దీన్ని యోగా పద్ధతిలో కూడా తీసుకున్నట్లయితే యమ నియమాలకు కూడా ఆయన కారణము అన్నటువంటి విషయాలను తెలుసుకున్నాము. కాబట్టి భగవంతుడు మన ఇంద్రియాలకు కనిపిస్తాడు. కళ్ళు, ముక్కు, నోరు, చెవులు సినిమాలో లాగా వచ్చి కనిపిస్తాడు అని అనుకోవడము తప్పు. కాబట్టి భగవంతుడి యొక్క అసలు స్వరూపాన్ని మనము తెలుసుకోవాలి అన్నటువంటి విషయాలు మనం తెలుసుకున్నాము. గత వారం ఏం తెలుసుకున్నాము? వేద్య అంటే వేదాంతం ద్వారా, వేదముల ద్వారా తెలుసుకోబడేటటువంటి వాడు భగవంతుడు. వైద్య అంటే భగవంతుడు మన మానసిక, శారీరక రోగాలను తగ్గించేటటువంటి వాడే కాకుండా సర్వ శాస్త్రాలకు కూడా
నిలయము అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నాము. సదా యోగి అంటే నిశ్చలంగా ఉండేవాడు, ఎప్పటికీ కూడా జాగరూకతలో ఉండేటటువంటి వాడు, ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా నడిపించేవాడు కాబట్టి ఎప్పటికీ జాగరూకతలో ఉండాలి, నిశ్చలంగా ఉండాలి. అటువంటి మహానుభావుడు సదా యోగి, ఎప్పటికీ కూడా యోగి. ఇప్పుడు మనం రేపు తొలేకాశి వస్తుంది, తొలేకాదశి నుంచి 4 నెలల పాటు ఆయన యోగ నిద్ర శయన ఏకాదశి అని కూడా అంత. ఒక్క నిమిషం, మా అమ్మ కాల్ చేస్తుంది. అమ్మా అంతా ఓకేనా? సరే, రాత్రిపూట ఎప్పుడు కాల్ చేయకమ్మా, నీకు దండం పెడతాను, ఎన్నోసార్లు చెప్పాను నీకు నేను. పాపం సార్, పాపం సార్. 8 o'clock తర్వాత ఓకే, సో 8 o'clock తర్వాత ఇప్పుడు కూడా నేను మా అమ్మకి ఎన్నోసార్లు చెప్పాను, 8 తర్వాత ఎమర్జెన్సీ అయితేనే కాల్ చేయమ్మా అని చెప్పాను. ఎన్నిసార్లు చెప్పినా మా అమ్మ ఏం చేస్తుందంటే కావాలని మరి 8 తర్వాతే కాల్ చేస్తుంది. ఇప్పుడు భయమే, ఒక్కసారిగా నాకు ప్రవచనం పైన ధ్యానం వెళ్ళిపోయి ఏమైపోయిందో అని చెప్పేసి, ఇంత చేస్తే ఏమిటి, రేపు పొద్దున దోశలు పంపిరా అంటుంది. సో సరేలేండి, ఏం చేస్తా పెద్ద. కాబట్టి సో భగవంతుడు సదాయోగి, ఎప్పటికీ కూడా అలా ప్రశాంతమైనటువంటి చిత్తంలో ఉండేటటువంటి వాడు. ఆయన వీరహ అంటే ఎవరైతే విరుద్ధ భావాలతో నడుస్తూ ఉన్నారో, ఎవరైతే అధర్మ మార్గంలో నడుస్తున్నారో, అందరూ వెళ్తున్న డైరెక్షన్ లో వెళ్ళరో వారందరినీ కూడా, అంటే దుర్మార్గులందరినీ కూడా తప్పుదారిలోకి తప్పుదారిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నిర్మూలించేటటువంటి వాడు, అధర్మాన్ని నిర్మూలించేటటువంటి వాడు. ధర్మ స్థాపన అనేటటువంటిది భగవంతుడి యొక్క లక్షణము. మాధవ అంటే ఒక అర్థం, సరే లక్ష్మీదేవి భర్త అన్నది తీసుకున్నట్లయితే, ఇంకొకటి ఏంటంటే విద్యలన్నిటికీ కూడా మూల కారణము. మా అంటే విద్య అని కూడా ఒక అర్థం ఉంది. కాబట్టి భగవంతుడు అన్ని విద్యలకు కూడా మూలము, అన్ని విద్యలకు కూడా కారణము అన్నటువంటి విషయం కూడా తెలుస్తుంది మనకు. తర్వాత మధుహు అంటే మనం ఏమనుకున్నాము, తేనె, తీపి. భగవంతుడి విద్యలు ఏవైతే చదువుకుంటామో అవి మనకు అనంతమైనటువంటి ఆనందాన్ని కలుగజేస్తాయి. అది కాక భగవంతుడు మధుకైటపుల్ని చంపినందుకు కూడా భగవంతుడికి మధుసూదన అనేటటువంటి పేరు కూడా మనకు ఉంది. అంటే భగవంతుడి తత్వంని మధురంగా ఉన్నది అని తీసుకోవచ్చు. భగవంతుడు మధువు అనేటటువంటి ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో, ఈ ఇంద్రియాలు మనకి ఎంతసేపు కూడా తీయటి విషయాల వైపు వెళ్తూ ఉంటాయి. వాటిని ఆయన నిర్మూలిస్తాడు. అంటే ఇంద్రియాలు అన్ని తీపి వస్తువుల వైపు వెళ్ళేదాన్ని నిర్మూలిస్తాయి అని. కాబట్టి అతీంద్రియుడు అంటే ఇంద్రియాలకు దొరకనటువంటి వాడు. ఇప్పుడే మనం ఏం తెలుసుకున్నాము, ఇంద్రియాలని నిర్మూలించడానికి ఆయన యొక్క శక్తి ఉపయోగపడుతుంది అని చెప్పి మధువులో తెలుసుకున్నాం. ఇప్పుడు ఏంటి, అతీంద్రియుడు అంటే ఇంద్రియాలను దాటినటువంటి వాడు, ఇంద్రియాలకు దొరకనటువంటి వాడు. అంటే ఇది ఉన్నాయి శబ్ద స్పర్శ రూపరస గంధాలు ఏవైతే మనం అనుకుంటూ ఉన్నామో వీటి ద్వారా దొరకనటువంటి వాడు. కాబట్టి కేవలము ఆత్మ పరిశీలన, ఆలోచన ద్వారా ఆలోచన ఇవన్నీ మనం గత వారం తెలుసుకున్నాం. ఆయన అక్కడి నుంచి మనకు మహా 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 అనేటటువంటివి ఈ శ్లోకంలోను తర్వాత శ్లోకంలోను. ఈ శ్లోకంలో మనం గత వారం తెలుసుకున్నది ఏంటి, మహామాయ మహోత్సాహ మహాబల. ఇప్పుడు మహామాయ అంటే ఏంటి ఇక్కడి నుంచి చూద్దాము, తర్వాత శ్లోకంలోకి వెళ్ళిపోదాం. మహామాయ అంటే ప్రకృతి శక్తుల్ని మన కోసం ఇచ్చాడు. ఆయన సృష్టి ఎలా చేశాడని చెప్పేసి చెప్పుకున్నాము. ముందుగా ఒక సంకల్పం వచ్చింది, ఒక బుద్ధి, తర్వాత ఒక సంకర్షణుడు, తర్వాత మనస్సు, తర్వాత దానికి కావాల్సినటువంటి రకరకాల దేవతలు, వాళ్ళకి కావాల్సినటువంటి శక్తులను ఆయన ఇచ్చాడు. తర్వాత సృష్టి అంటే వీర్యము, ఆ సృష్టిని ఆయన తయారు చేయగలిగాడు అన్నటువంటి శక్తిని మనం తెలుసుకున్నాము. ఆ తర్వాత మొత్తం సృష్టి మొత్తము ఏర్పడింది అని చెప్పేసి తెలుసుకున్నాం. అదే ఇక్కడ చెప్తున్నాడు, మహామాయ అంటే ప్రకృతి శక్తులు, అంటే మామూలు మాయ కాదు, గొప్ప మాయ. ఈ గొప్ప మాయ అంటే ఈ ప్రపంచమంతా కూడా ఏదైతే ప్రకృతి రూపంలో ఉందో, ఇప్పుడు మనం పురుషోత్తముడు అని ఏదైతే చెప్పుకుంటామో భగవంతుడు, క్షర అక్షర పురుషోత్తమ అని ఏవైతే 3 భాగాలు అంటామో, క్షర అంటే మన శరీరాలన్నీ క్షరము, అక్షర అంటే ఏంటి, ఈ ప్రకృతి శక్తి. ఇది ఎప్పటికీ కూడా భగవంతుడు తీసేసే వరకు కూడా అది ఉండి తీరుతుంది. భగవంతుడు కావాలని దాన్ని ఉంచేశాడు. దాన్ని దాటిన తర్వాత అప్పుడు భగవంతుడిని చేరుకుంటాం. భగవంతుడు ఏమంటాడు, ఈ మాయ దాటడం ఎవరి వల్ల కాదు, కేవలం నా మార్గంలో వచ్చిన వాళ్ళు మాత్రమే ఈ మాయ దాటుతారు అని చెప్పేసి అది మహామాయ, భగవంతుడి యొక్క మాయ. మొత్తం ఆ భగవంతుడి యొక్క మాయ ద్వారానే ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ జరుగుతాయి. మహా ఉత్సాహం అంటే ఏమిటి, ఆయనకు ఉత్సాహము. మరి సృష్టి చేయాలి అంటే డల్గా నేను చేద్దాంలే అని చెప్పేసి మనం పడుకుంటాం కదా పొద్దున్న, అలా చేస్తాడా? చెయ్యడు. భగవంతుడికి ఏంటంటే దీనికి కావాల్సినటువంటి ఉత్సాహం కావాలి, ఉల్లాసం కావాలి. ఏ విషయమైనా అంటే ఆయన యోగ మాయలో ఇప్పుడు మనకి ఏ విధంగానైతే బ్రహ్మదేవుడు తపస్సు చేసి కనుక్కున్నాడు నేనేం చెయ్యాలి అని చెప్పేసి,
అప్పుడు భగవంతుడు దగ్గరికి వెళ్ళాడు. అంతేగాని నేనేం చేయాలని ఖాళీగా కూర్చోలేదు. ఏం తెలియదులే, ఎవరు చెప్పేవాడు లేడు, ఈ రోజు నాకు డ్యూటీ లేదని పడుకోలేదు. బ్రహ్మదేవుడు కూడా తపస్సు చేసి తెలుసుకున్నాడు. తెలుసుకున్నప్పుడు మహాత్ముడైనటువంటి పరబ్రహ్మని కలుసుకుని అప్పుడు సృష్టిని కూడా ప్రారంభించాడు. కాబట్టి భగవంతుడికి ఆ ఉత్సాహం అనేటటువంటిది ఉండాలి. ఉత్సాహం ఉంటే సరిపోతుందా? బలం కూడా ఉండాలి. అంటే భౌతిక బలం కాదు ఇది, ఏదో ఫిజికల్ దమ్ముందా, నీకెంత దమ్ముందో చూసుకుందాం, నాకెంత దమ్ముందో చూసుకుందాం అని కాదు. ఆధ్యాత్మిక పరాక్రమం అని గత వారం తెలుసుకున్నాం. కాబట్టి ఇన్ని లోకాలను నడపాలి అంటే ఎంత శక్తివంతుడై ఉండాలి, అటువంటి బల స్వరూపము. కాబట్టి ఏంటి, ఈ శ్లోకాలలో మనం ఏం తెలుసుకున్నాం? దేవుడా, నాలో ఉన్నటువంటి శుద్ధమైనటువంటి జ్ఞానాన్ని నువ్వు ప్రేరేపించు. వైద్య, నా అంతరంగ బాధలను తగ్గించు. నిన్ను స్మరిస్తేనే నేను సదాయోగిని అవుతాను ఓ భగవాన్. ఇది మనమంటే 10 నామములు చదువుకుని ధ్యాన పద్ధతిలో చేసుకోవాలంటే ఇదన్నమాట. మహామాయ, ఈ మహామాయ నన్ను దాటేలాగా చెయ్యి ఓ భగవాన్. మహాబల, నా లోపల ఉన్నటువంటి బలహీనతలను పోగొట్టి నన్ను బాహుబలిని చెయ్యి, మహాబలిని చెయ్యి, నన్ను నీ శక్తిని నేను గుర్తించగలిగేటట్టుగా చెయ్యి స్వామి అనే అద్భుతమైనటువంటి శ్లోకం. ఈ రోజు కొత్త శ్లోకం ప్రారంభించుకున్నాం. ఇందాక మహా 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 అనేవైతే 3 తెలుసుకున్నామో దాని కంటిన్యూయేషన్ ఇది. మహాబుద్ధి అంటే ఏంటి? మహాబుద్ధి అంటే బాగా పెద్ద బుద్ధిరా అంటే కాదు. ఈ ప్రపంచం మొత్తము సృష్టించడానికి మహత్తు అనేటటువంటి ఒక శక్తిని భగవంతుడు ప్రారంభించాడని, దానికి ప్రద్యుమ్నుడిని అధిపతిగా చేశాడని మనందరం తెలుసుకున్నాం. చతుర్వ్యూహ నారాయణ లోపల తెలుసుకున్నాం. ఒక్క నిమిషం, ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో ఏమన్నా డౌట్ ఉందా? ఎందుకంటే కొత్త శ్లోకం ప్రారంభించుకుంటున్నాం. భగవంతుడి శక్తి మొత్తాన్ని మనం ఒకసారి పునశ్చరణ చేసుకున్నాం. ఎవరికైనా ప్రశ్న ఉంటే చెప్పండి. అంటే ఒకటే గుర్తుంచుకోండి, భగవంతుడి అనేదాన్ని ఏదో రూపంతోటో లేకపోతే దేనితోటో గుర్తించేది కాదు. ఇప్పుడు నేను చెప్పినటువంటి లక్షణాలన్నింటి ద్వారా భగవంతుని గుర్తించడానికి మనం ప్రయత్నం చేయాలి. భగవంతుని ఎలా గుర్తిస్తాం మనము? ఈ పనులు చేసేది భగవంతుడు, ఇలా ఆలోచిస్తూ ఉండాలి. ఈ సృష్టి మొత్తం చేసింది భగవంతుడు, ఇదంతా కూడా ఒక క్రమ పద్ధతిలో చేశాడు. అబ్బా, ఎంత గొప్పగా ఉంది. అణువులోనూ ఉన్నాడు, మొత్తం బ్రహ్మాండంలో కూడా వ్యాపించి ఉన్నాడు, సర్వత్రా వ్యాపించి ఉన్నాడు, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు. ఇలా ఆలోచిస్తూ భగవంతుని తెలుసుకోవడము. ఈ 10 నామాలు ఏవైతే ప్రతి వారము తెలుసుకుంటున్నామో ఆ నామాలే వారం మొత్తము చదువుకోండి. నేను మళ్ళీ చెబుతున్నాను, ఎన్నిసార్లు చెప్పినా ఎంతమంది చేస్తున్నారో నాకు తెలియదు. ఎవరైనా ఒకళ్ళిద్దరైనా ప్రయత్నం చేశారండి? లాగా 2 hours అట్లా కూర్చొని అయితే కాదు, కానీ వంట చేస్తున్నప్పుడు దగ్గర నుండి మొదలు పెట్టుకొని చేస్తూనే ఉంది సార్. వీలైనంత వరకు ఒక దగ్గర కూర్చుని ఆలోచిస్తూ ఉండండి. ఎందుకంటే రిపిటేషన్స్ చాలా బాగా అనిపించింది సార్. అంటే ఏమైతుందంటే రిపిటేషన్స్ వల్ల మనకి ఎటువంటి ఫలితం ఉండదు. మీకు ఎన్నిసార్లు నేను కూడా చెప్పాను, రిపిటేషన్స్ యాంత్రికంగా మనం చదువుకుంటాం. మహాబుద్ధి, మహాశక్తి, మహాద్యుతి ఇట్లా చదువుకుంటే ఏం లాభం ఉండదు. అనుదేశ శ్రీమాన్ ఏముందని అంటే ఏమి, దాని బదులు దాని అర్థాన్ని తెలుసుకుంటూ దాన్ని మాటకి పునశ్చరణ చేసుకుంటూ అందులో అంతర్లీనంగా ఉన్నటువంటి భావాన్ని గుర్తిస్తే వచ్చేటటువంటి ఫలితము వేరు, వచ్చేటటువంటి వైబ్రేషన్స్ వేరు, ఇవి. ఎందుకంటే ఇది వేద సమానమైనటువంటిది. వేద వ్యాసుడు పాపం ఎంతో కష్టపడి మన కోసం అందించినటువంటి మహోన్నతమైనటువంటి పంచమ వేదంలో భాగమైనటువంటి విష్ణు సహస్రనామం అండ్ లలిత సహస్రనామం కూడా మనం తెలుసుకున్నాం. కానీ ఆ సమయంలో ఎప్పుడు నేను ఇవన్నీ చెప్పలేదు. ఎందుకంటే లలిత సహస్రనామం అనేది అర్థం చేసుకోవడం కష్టము, రిపీట్ చేసుకోవడం కూడా కష్టం. అంటే ఏదో జస్ట్ క్యాజువల్ గా రిపీట్ చేసేసేయచ్చు, అది కాదు నేను అనేది. అంటే అలా యాంత్రికంగా రిపీట్ చేసి లాభం ఏమిటి? సో కాబట్టి ఏంటంటే భగవంతుడి యొక్క శక్తిని తెలుసుకోవడానికి అత్యంత ఉన్నతమైనటువంటి సాధనము విష్ణు సహస్రనామము అన్నటువంటి విషయాన్ని మనం చాలాసార్లు తెలుసుకున్నాం. మరి ఇప్పుడు కూడా ఎంత సులభంగా ఉంది చూడండి, ఏం కష్టం ఉంది అసలు ఇందులో. అంటే మనం తెలుసుకున్న ప్రతిదీ కూడా చాలా సులభంగా. దానికి తోడు మనం ప్రతి 2 క్లాసెస్ కి ఒకసారి మనం ఏం చేస్తున్నాము, డివిజన్ చేసుకుంటున్నాము. ఏం తెలుసుకున్నాము అనేటటువంటి వాటికి డివిజన్ చేసుకుంటున్నాము. ఇప్పుడు భగవంతుడు మహాబుద్ధి, మనం ఇంతకుముందు మహామాయ ఏదైతే మనం పాత శ్లోకంలో చెప్పుకున్నామో దాని యొక్క కంటిన్యూ అనమాట. మహాబల వరకు తెలుసుకున్నాం కదా. ఆ 3 అయిపోయాక ఇప్పుడు ఇందులో మహాబుద్ధి, మహావీర్యము, మహాశక్తి, మహాద్యుతి, ఈ 4 నామాలు కూడా పెట్టుకున్నట్లయితే ఏమిటి మహాబుద్ధి అంటే? మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా భగవంతుడి యొక్క బుద్ధి ఎటువంటిదంటే ఈ మహత్తు మొత్తం ప్రద్యుమ్నుడి రూపంలో పెట్టి ఒక ప్లానింగ్ ప్రాపర్ గా. ఎందుకంటే ఇన్ని లోకాలను నడిపించాలి అంటే ఒక వ్యక్తి ఎంత బాగా చేయాలో ఆలోచించండి. ఉదాహరణకి ఒక చిన్న రాజ్యాన్ని వదిలేయండి, ఒక చిన్న అపార్ట్మెంట్ కాంప్లెక్స్ నడిపేయడానికి ఎంత ప్లానింగ్ అవసరం.
అటువంటిది భగవంతుడు ఎంత బుద్ధి ఉంటే ఈ బుద్ధి కారణంగానే ఈ ప్రపంచం మొత్తము నడుస్తుంది. ఆయన సర్వజ్ఞత్వం ఏదైతే ఉందో అది ఇక్కడి నుంచే తెలుస్తుంది మనకు. మహావీర్య, వీర్యశక్తి అంటే పుట్టించేటటువంటి శక్తి, క్రియాశక్తి. సో అటువంటి క్రియాశక్తి ఉన్నటువంటి వాడు భగవంతుడు. ఆ భగవంతుడి యొక్క శక్తి వలన అంటే పని చేయడానికి కావలసినటువంటి సామర్థ్యం, ఆయన యొక్క ప్రభావం, ఆయన యొక్క కార్య సామర్థ్యం, అది ఇక్కడ మనకు మహావీర్య అనేటటువంటి విషయం ద్వారా ఇన్ని వేల జీవరాశులు, 1-2 లక్షల జీవరాశులు, 21 లక్షలు, మొత్తం 84 లక్షల జీవరాశులు, జరాయుజాలు, అండజాలు, ఉద్భిజాలు, స్వేదజాలు, ఇలాగ 4 రకాల జాతులు, ఒక్కొక్కటి 21 లక్షలు. మళ్ళీ వీటి లోపల ఒక్కొక్క జాతిలో ఎన్నో కోట్లు, ఎన్ని బ్రహ్మాండాలు. ఒకసారి ఆలోచిస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇదంతా కూడా మనం మహావీర్య అంటాం. ఇక నెక్స్ట్ మహాశక్తి. ఇక్కడ మహాశక్తి అంటే ఏంటంటే ఈ మనలో ఉన్నటువంటి అన్ని రకముల శక్తులకి ఆధారభూతమైనటువంటి శక్తి. దీన్నే పరాశక్తి అంటాము. మన ఇంద్రియ శక్తి అనొచ్చు, మన ప్రాణశక్తి అనొచ్చు, మన క్రియాశక్తి అనొచ్చు, మన జ్ఞానశక్తి అనొచ్చు. ఈ రకరకాల శక్తుల యొక్క కలయికని మనం మహాశక్తి అంటాం. అటువంటి మహాశక్తి భగవంతుడిలో ఉండాలి. మహాద్యుతి, ద్యు అంటే వెలుతురు, ప్రకాశం. ఆ మహాద్యుతి అంటే ప్రకాశం. ప్రకాశం అంటే ఏంటి? ఇక్కడ లైట్ ఇచ్చేసాడు సూర్యుడు రూపంలో అన్నట్టుగా కాకుండా మన అందరి లోపల కూడా చైతన్యాన్ని కలిగించాడు. అంటే వాసుదేవుడు రూపంలో వచ్చి చైతన్యాన్ని కలిగించాడు. సో గత శ్లోకంలో ఉన్నటువంటి 3 పేర్లు, ఈ శ్లోకంలో ఉన్నటువంటి 4 పేర్లు సృష్టి జరిపి అందులోపల భగవంతుడు తన చైతన్యాన్ని నింపడము అనేటటువంటి విషయం తెలిసింది. ఇక్కడ ఆపుతాను ఒక్కసారి. ఈ 4 నామాల, ఇందులో మనం నేర్చుకున్న 4 నామాలు అవిటి అర్థం ఎవరన్నా తెలుసుకోవాలంటే అడగండి. మహాద్యుతి వరకు, మహాబుద్ధి, మహావీర్య, మహాశక్తి, మహాద్యుతి, మహా 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 మహా. అందులోపల మళ్ళీ 3 మహాలు మనం నేర్చుకున్నాం. మహామాయ, మహాబల, అందులోపల మళ్ళీ మనం నేర్చుకున్నాం. ఇక్కడ మళ్ళీ నేర్చుకున్నాం. చెప్పండి. మహాద్యుతి సార్, అందరిలో వాసుదేవుడు రూపంలో వచ్చి ప్రకాశాన్ని ఇచ్చేవాడు, అదే కదా సార్ అన్నారు? అంతే కదా, చైతన్యాన్ని నింపేవాడు, సాధించేవాడు, అంటే ఆంతరిక వెలుగును. అదొకటి. ప్లస్ మనకు మెయిన్ యాక్టివేట్ చేసేది ఎలక్ట్రిసిటీ. అవును, అంతే, కరెక్ట్. ఎలక్ట్రిసిటీ. మనకు ఆ ఎలక్ట్రిసిటీ ఇవ్వకపోతే అప్పటి వరకు కూడా మనం జడమే. అన్నీ ఉన్నాయి, ఇంద్రియాలు ఉన్నాయి, శరీరము ఉంది, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కానీ లేనిదల్లా ఏంటంటే వాసుదేవ రూపంలో ఉన్నటువంటి చైతన్యం లేదు. ఇది నాకు తెలీదు, చాలా మంది అటెండ్ అయ్యారు, అందరికీ తెలుసు. ఒక్కసారి ఎవరైనా ప్రశ్నలు ఉంటే ఇచ్చేస్తారా? నేను చూస్తున్నాను, వెయిట్ చేస్తున్నాను. ఒకళ్ళిద్దరైనా అడగండి, తెలియని వాళ్ళు సిగ్గుపడకుండా అడగండి, ఎందుకంటే సిగ్గుపడితే పోయినట్టే మళ్ళీ మొత్తం. కాబట్టి ఒక్కసారి అడగండి, ఏం పర్వాలా. చక్కటి విషయాలు తెలుసుకుంటున్నారు కదా, ఒక్కసారి అడగండి, సంతోషపడతా. ఎవరైనా సరే ఇవి వినని వాళ్ళు కానీ లాగా ఒకసారి మళ్ళీ ఇప్పుడు చెప్పిండేవంతా ఒక్కసారి ఈ రోజు క్లాస్ ది ఒకసారి రిపీట్ చేయండి సార్. షార్ట్ మీనింగ్. ఈ రోజు క్లాస్ అసలు మొదలు పెట్టలేదు. ఈ రోజు క్లాస్ లో 4 నామాలు నేర్చుకున్నాం. అదే ఆ 4 నామాలే ఒకసారి చెప్పండి సార్. అదే సార్, ఆ 4 నామాలే జస్ట్ షార్ట్ కట్ లో. థ్యాంక్ యూ సార్. చెప్తాను. ఇప్పుడు ఈ 4 నామాల కంటే ముందు మనం ఒకసారి గత నామాలకు కూడా వెళ్ళాలి కదా. ఎవరైనా అంతకు ముందటి శ్లోకం చదవగలరా? వేద్య వైద్య సదాయోగి, వేద్యో వైద్య సదాయోగి, వీరః మాధవో మధుః, అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః. మహామాయ, మహోత్సాహ, మహాబలః. ముందు అవ్వ అర్థమయ్యాయా చెప్పండి. అవి చెప్తేనే ఈ 4 నేను చెప్తాను. ముందు అవి అర్థం కాని వాళ్ళు ఎవరైనా అడగండి ఫస్ట్. నేను మళ్ళీ అంటున్నాను, ఒక్కసారి సిగ్గుపడకండి, ఎందుకంటే ఇది చాలా బ్యూటిఫుల్ శ్లోకం కదా. అందులో సగం ఇందులో సగం ఉంది. అంటే ఇప్పుడు ఆయన ఏంటంటే ఆయన రాసేటప్పుడు అలా రాసేశారు. ఒక్కసారి ఎవరైనా అర్థం కాని వాళ్ళు అడుగుతారా? సౌజన్య గారు అడగండి. ఇంకెవరైనా? సార్ ఈ రోజే జాయిన్ అయ్యాను సార్, నాకేమీ తెలీదు. ఓకే, అయితే మీకు కొద్దిగా కష్టము. అయితే ఏమైందంటే మీరు నారాయణీయంలో గానీ ఎందులో అయినా గానీ మన క్లాస్ లో దేంట్లో అయినా ఒక్క దాంట్లో అయినా ఉన్నారా? నారాయణీయం లేదు సార్. ఓకే, అయితే మొదటి నుంచి చెప్పడం కష్టమేమో. అయినప్పటికీ కూడా ఏంటంటే ఈ సృష్టికి ముందు భగవంతుడికి రూపం లేదు. ఓకేనా? రూపం లేనటువంటి దాన్ని నాసదీయ సూక్తం అని వేదంలో చెప్తారు. నాసదీయ సూక్తం తర్వాత వచ్చేటటువంటి దాన్ని పురుష సూక్తం అంటారు. ఇవి వేదములు. భగవంతుడు మనకు ఉన్నటువంటి పుస్తకాలలో మొట్టమొదటి పుస్తకాలు వేదాలు. ఇక అవి కూడా పుస్తకాలంటే ఎవరో కూర్చొని రాసినవి కాదు, అదొక జ్ఞానం అంతే. దాన్ని గురు శిష్య పరంపర ద్వారా వెళ్ళింది.
అందులోపల నాసదీయ సూక్తం అనేది భగవంతుడు సృష్టి క్రియేట్ చేయకముందు, అంటే సృష్టి చేయకముందు ఎలా ఉంది ప్రపంచం, సృష్టి చేసిన తర్వాత సహస్ర శీర్ష పురుష అది ఇది అనుకుంటూ భగవంతుడి సృష్టి మొత్తాన్ని చేశాడు అనమాట. ఆ సృష్టి మొత్తము చేసినటువంటి దాన్ని కొన్ని పద్ధతులలో, అంటే ముందుగా ఏం చేశాడు భగవంతుడు, ఈ మెటీరియల్ తయారు చేశాడు, మనకు కావలసినటువంటి లోకం తయారు చేశాడు. ఇప్పుడు ఈ భూమి ఉంది, ఈ భూమి ఎక్కడి నుంచి వచ్చింది, భగవంతుడు ఇచ్చిందే. అదే విధంగా ఈ భూమితో పాటుగా మనకు శరీరాలు ఇచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాయి, భగవంతుడు ఇచ్చినవే. అదే విధంగా మనలో ఉన్నటువంటి ఈ కళ్ళు, ముక్కు, నోరు, ఇవన్నీ ఎవరు ఇచ్చారు, భగవంతుడు ఇచ్చారు. చేతులు, కాళ్ళు, మన లోపల వివిధ వ్యవస్థలు ఎవరిచ్చారు, భగవంతుడు ఇచ్చారు. ఇవన్నీ కూడా ఆయన తయారు చేశాడు. ఇవన్నీ ఉన్నాయి, కానీ ఇందులోపల చైతన్యం లేకపోతే మనం కదలగలుగుతామా, లేదు. కాబట్టి మనము ఆ కదలగలిగేటటువంటి శక్తిని చైతన్య శక్తి అంటారు. ఆ చైతన్య శక్తి భగవంతుడి యొక్క శక్తి. మిగతాదంతా కూడా జడ శక్తి, ఒకటి చైతన్య శక్తి, ఒకటి జడ శక్తి. దీన్నే మనం భగవద్గీతలో కూడా 13వ అధ్యాయంలో వాటిల్లో తెలుసుకున్నాం. క్లుప్తంగా, చాలా క్లుప్తంగా చెప్పాలంటే ఇది ఒక్కసారి మీరు పాత వీడియోస్ కూడా చూస్తే మీకు ఇదవుతుంది. గ్రూప్ లోపల మన వాళ్ళు ఎవరైనా ఒకరు మీకు ప్లేలిస్ట్ పెడతారు, సరేనా? నెక్స్ట్ ఇంకెవరికైనా ప్రశ్న? ఒక్కసారి మహామాయ, మహోత్సాహ, మహాబల అర్థం కాని వాళ్ళు అడుగుతారా? నేనప్పుడు అందరికి అర్థమైందని ఎజ్యూమ్ చేసుకోవాల్సి వస్తుంది. సరే, అయితే ఎవరన్నా మహోత్సాహ అంటే చెప్పండి. చెప్తాను కానీ మహోత్సాహం అన్నప్పుడు ఎలా చెప్పారంటే సార్ మీరు, ప్రకృతి శక్తులన్నీ కూడా మనము కరెక్ట్ గా ఉన్నప్పుడు, ధర్మబద్ధంగా ఉన్నప్పుడు ప్రకృతి శక్తులన్నీ కూడా మనకు సహాయపడతాయి. అది మహోత్సాహంగా చెప్పారు. అదొకటి. ఇవాళ ఏం చెప్పాను, ఉత్సాహం లేనిదే సృష్టి స్టార్ట్ అవుతుందా, మహామాయ అనుకున్నాం. సృష్టి చేయాలంటే ఉత్సాహం అనేది ఉండాలి. మనిషికి గొప్పనైన ఉత్సాహం, మహా ఉత్సాహం. ఎందుకంటే అంతకంటే ముందు మహామాయ పుట్టింది. మహామాయ అంటే ఏంటి, ఈ ప్రకృతి శక్తులు, సాత్విక, రాజసిక, తామసిక గుణాలు, ఇవన్నీ అయితే మనకు సంకర్షణుడి తర్వాత ఏర్పడినవన్నీ ఉన్నాయో, సంకర్షణుడు మనం ఏమనుకున్నాం, ముందు ప్రద్యుమ్నుడు, తర్వాత సంకర్షణుడు, ఆ తర్వాత అనిరుద్ధుడు, తర్వాత మిగతా దేవతలు, అశ్విని దేవతలు, దిగ్దేవతలు, సూర్యచంద్రులు, వరుణుడు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఈ దేవతలందరూ అయినటువంటి ఆ మాయ అన్నీ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా మన లోపల చైతన్యాన్ని తీసుకురాలేకపోయారు. సో ఆ మహామాయ ఏదైతే ఉందో అంత గొప్ప మాయని సృష్టించినటువంటి భగవంతుడు అని మహామాయ. తర్వాత మహా ఉత్సాహం. ఈ పనులన్నీ చెయ్యాలంటే, డల్ గా చెయ్యాలంటే ఎట్లాగా, మాకు గురు పూజోత్సవం ఉంది. మాకు ఆ గురు పూజోత్సవానికి నేను ఇంట్లో కూర్చొని ఖాళీగా కూర్చుంటాను, డల్ గా కూర్చుంటానంటే పని అవుతుందా, అవ్వదు కదా. సో కాబట్టి దానికోసం మనకి ఉత్సాహం కావాలి, ముందు డైనమిక్ గా ఉండాలి. మనకు ఆయన శ్రీ చెప్తాడు కదా, కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, పేర్లకు ఫకీర్లకు పుకార్లకు నిబద్ధులు అని చెప్పేసి ఆయన అంటాడు. మళ్ళీ ఆయన ఏమంటాడు, కొంతమంది యువకులు ముందు యుగం దూతలు, శ్రావణ నవజీవన బృందావన నిర్మాతలు అంటాడు అనమాట. సో కాబట్టి కొంతమంది ఉంటారు, వాళ్ళు చాలా యాక్టివ్ పీపుల్. మనకు వివేకానంద కూడా ఏమంటాడు, మీ కండరాలు ఉక్కు కండరాలై ఉండాలి, మీ లోపల శక్తి ఉత్సాహం ఉండాలి, లే ఉత్తిష్ట, ముందు లే నువ్వు అని చెప్పేసి మనందరినీ కూడా చెప్తారు. ఎందుకంటే ఎప్పుడు కూడా బద్ధకం అనేది పనికిరాదు. మనకంటారు కదా, ఆరామి హరామి హే అంటారు. కాబట్టి ఎప్పుడు కూడా బద్ధకాన్ని మనని బీట్ చేయనీయకూడదు. సండే నాడు కాసేపు రెస్ట్ తీసుకోవడం అది బద్ధకం కిందికి రాదు, కొంత అలసట. కానీ వెన్ యు క్విట్, అది మనకు తప్పు. ఇఫ్ యు టేక్ రెస్ట్ దట్ ఈస్ ఫైన్, బట్ ఇఫ్ యు క్విట్ దెన్ ఇట్ ఈస్ డేంజరస్. సో కాబట్టి అది ఇక్కడ భగవంతుడు ఏంటంటే ఆ ఉత్సాహం, ఇంత పెద్ద ప్రపంచం సృష్టించడానికి ఎంత ఉత్సాహం కావాలి అని మనం గత వారం తెలుసుకున్నాం. మహాబల, మరి ఇంత బలం కావాలి కదా. ఇప్పుడు ఈ బలం అంతా ఎక్కడిందంటే నా లోపల ఉన్నటువంటి బలహీనతలను పోగొట్టేంత ఉండాలి. అంటే భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక పరాక్రమం ఏదైతే ఉందో, ఆ స్పిరిచువల్ ఎనర్జీ అది చాలా ఎక్కువ ఉండాలి. ఇంత మందిని నడిపించగలిగేటటువంటి మహోన్నతమైనటువంటి బల స్వరూపము అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. ఈ రోజు మనం ఏం తెలుసుకున్నాము, మహాబుద్ధి. మహాబుద్ధి అంటే ప్లానింగ్. ఇది కేవలం ప్లానింగ్, ప్రద్యుమ్నుడి రూపము అని చెప్పేసి తెలుసుకున్నాం. అంటే క్లుప్తంగా ప్రద్యుమ్నుడి యాస్టీస్ గా ప్రద్యుమ్నుడు అని కాదు, మీకు అర్థం కావాలని. తర్వాత మహావీర్యం. వీర్యం అంటే సృష్టికర్త భగవంతుడు. ఎందుకంటే ప్రపంచం మొత్తాన్ని సృష్టించాలి కాబట్టి దాని సృష్టికి కారణం భగవంతుడు ఏమన్నాడు, నేను ఈ ప్రపంచం మొత్తానికి బీజమును, ప్రకృతి తల్లి, నేను బీజమును తండ్రి అని చెప్పేసి చెప్పాడు. క్షేత్రము బీజము, భగవంతుడు మాత్రమే బీజము. కాబట్టి ఆ మహావీర్య, మహాశక్తి. మహాశక్తి అంటే ఏంటి, మనం అందరము, మీకు జ్ఞాపకం ఉందో లేదో, నేను బొమ్మలాగా గీన ఎలా, జ్ఞానశక్తి, క్రియాశక్తి సార్ అది. మనకు ఒక బిందువు ఉంటుంది ఫస్ట్,
ఆ బిందువులోంచి మనము ఒక ట్రయాంగిల్ గీసుకుంటాం. ఈ ముందేంటంటే సంకల్పం, ఈ సంకల్పంలోంచి ఈ ట్రయాంగిల్ ఒకటి ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. ఈ శక్తులను క్రియేట్ చేయడాన్ని మహాశక్తి అని అంటారు. సో ఇవి చేసిన తర్వాత ఏమైంది, ఇక మొత్తం రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిన తర్వాత మన అందులో చైతన్యం కావాలి కదా, ఆ చైతన్యము ప్రకాశ రూపం లోపల మహాద్యుతి అని చెప్పేసి అందరి లోపల ప్రకాశాన్ని నింపింది. ఈ 4 అర్థం కాని వాళ్ళు మళ్ళీ అడగండి. ఈ 4 ప్లస్ ఆ పాత 3 ఏం చెప్పకపోతే అర్థమైపోయిందని అనుకుంటా. జ్యోతి అంటే శృతి అంటే ఇది వెలుతురు, కాంతి. ద్యౌలోకంలో నుంచి వచ్చేది ద్యుతి. ఓకే, సో ఎనీవే విద్యుత్ అంటాం, తెలుసా మీకు? విద్యుత్ అంటాము. విద్యుత్ అంట విన్నారా ఎప్పుడైనా? విద్యుత్ అనే పదం తెలుగులో అదే కరెంట్. విద్యుత్ అంటే కరెంట్ గురించి కానీ దీపాల గురించి కానీ చెప్తారు. ఆ ద్యుతినే చక్కగా మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఈ వారం ఏం చేయాలి? మీరు ఈ వారం ఏం చేయాలంటే భగవంతుడి యొక్క సృష్టి పైన ఫోకస్ పెట్టండి. నేను ధ్యానం నేర్పిస్తాను. ముందు ఇవాళ సిలబస్ కంప్లీట్ చేసుకుందాం. ఇవాళ 9:35కి కంప్లీట్ చేద్దాం అనుకున్నాను. ఏమనుకోవద్దు, 9:45 వరకు వెళ్తుంది. తర్వాత మనం ధ్యాన పద్ధతిలో తెలుసుకుందాం. నెక్స్ట్ ఏంటి భగవంతుడిది? ఒక్కసారి ఎవరైనా శ్లోకం చదువుతారా? ఏమనుకోవద్దు. యోగేశ్వరేశ్వరి గుర్తొచ్చేసింది. అనిర్దేశ వపుహు అన్నాడు. వపుహు అంటే ఏంటండి? రోజు అంతరాయ తిమిరోపశాంతమే అని చెప్తాను కదా, ఏం చదువుతాను? ఎవరైనా చెప్పండి. అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనం అచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. తం నరం వపుషి, నరుడి లాంటి శరీరం, కుంజరం ముఖే, ఏనుగు ముఖం. శరీరం ఎలాంటిది? ఇప్పుడు ఇది ఎవరైనా ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అనిర్దేశ వపం అంటే, అనిర్దేశము అంటే వి డోంట్ నో, ఏ నిర్దేశించినటువంటి రూపం కాదు, ఏ రూపంలో వస్తాడో తెలియదు. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి దీనికి. ఎవరైనా చెప్పాలి, మాట్లాడాలి. కామ్గా పడుకుంటే కుదరదు, మాట్లాడాలి. ఎవరో ఒకరు మాట్లాడాలి, నిద్ర లేచి మాట్లాడండి. అట్లాంటి అవతారాలలో కూడా స్వామి వస్తున్నాడు. తాబేలు అవతారంలో వచ్చినాడు. అర్థం పొట్టి మానవులాగా వచ్చినాడు. ఇన్ని మనకు తెలియదు ఏ అవతారంలో వస్తాడో అనేది అన్నట్టుగా. వరాహ రూపంలో కూడా వచ్చాడు, చేప రూపంలో వచ్చాడు, వరాహము, నారసింహ, వామన. సో ఇప్పుడు మీకు ఊహించుకోవడం ఈజీ అవుతుందా కాదా ఒకసారి ఆలోచించండి. ఒకసారి మీరు ధ్యానం చేసుకోవడానికి ఈజీ అవుతుందా కాదా ఒకసారి చూసుకోండి. అనిర్దేశ వపుహు, అనిర్దేశ వపుహు, అనిర్దేశ వపు శ్రీమాన్. శ్రీమాన్ అనేది మనకు చాలా సార్లు వచ్చింది. శ్రీమాన్ అంటే ఒకటేమో లక్ష్మీదేవితో కూడినటువంటిది, భగవంతుడితోటి సంబంధము ఉన్నటువంటిది అని ఒకటి వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ శ్రీ అంటే ఏంటంటే ప్రపంచంలో అంతరిక్షంలో ఉన్న సంపదలు అన్నటువంటి ఒక మీనింగ్ కూడా వస్తుంది అనమాట. సో కాబట్టి ఈ శ్రీమాన్ అంటే భగవంతుడు ఎప్పుడూ కూడా ఐశ్వర్యంతో దిగుతాడు. ఎందుకంటే భగవంతుడికి మనకు 6 లక్షణాలు ఉంటాయని చెప్పి తెలుసుకున్నాం. అయితే అటువంటి భగవంతుడు ఐశ్వర్యంతో ఈ భూమి మీద దిగుతాడు అనేటటువంటి శ్రీమాన్ అంటే ఆవిడతోటి ఉన్నటువంటి వాడు అని చెప్పేసి, లక్ష్మీదేవితోటి నిత్య సంబంధం ఉన్నటువంటి వాడు. ఎప్పుడు ఆయనని శ్రీదేవి, భూదేవి అని అంటారు కదా, శ్రీదేవి రూపంలో ఆయనతోటి ఎప్పుడూ ఉండేది. అంటే ఇక్కడ ఏంటంటే భగవంతుడు తనతో పాటుగా ఐశ్వర్యాన్ని ఎందుకంటే శ్రీమాన్ అనే పదం ఇంతకు ముందు ఒకసారి వచ్చింది. ఎప్పుడు కూడా పేర్లు రిపీట్ అయ్యాయి అంటే ఈ రిపీట్ అయినటువంటి పదము దాని ముందున్నటువంటి పదం తోటి సంబంధం. అంటే ఏంటి? ఇప్పుడు అనిర్దేశ వపుహు శ్రీమాన్ అన్నాడు అంటే ఏదో కొత్త రూపంలో వచ్చిన లక్ష్మీదేవితోటో ఐశ్వర్య రూపంతోటో అనుగ్రహ రూపంతోటో వస్తాడు అని మీనింగ్ అన్నమాట. మత్స్యావతారంలో వచ్చినప్పుడు మనకు వేదాలు అందించాడు, కూర్మావతారంలో వచ్చినప్పుడు అమృతాన్ని అందించాడు. ఇలాగా మనకు చూసుకున్నట్లయితే ప్రతి అవతారంలో ఏదో ఒక పర్పస్ తోటి వచ్చాడు అనే దాన్ని మనం శ్రీమాన్ అని అనుకోవచ్చు. ఇంతకు శ్రీమాన్ అంటే డైరెక్ట్ గా శ్రీదేవితో వచ్చినటువంటి వాడు, లక్ష్మీదేవితో వచ్చినటువంటి వాడు అనేటటువంటి మీనింగ్. కాబట్టి మీరు ఎలా ఊహించుకుంటారంటే భగవంతుడు ప్రతి రూపంలో కూడా
ఒక అనుగ్రహాన్ని మన కోసం తీసుకొచ్చాడు అనుకుంటూ ఊహించుకుంటూ ఉండండి. అలా అలా కూర్చొని ధ్యానం చేస్తూ ఉండండి. ఒక 15 నిమిషాలు, అరగంట, గంట, 2 గంటలు, 3 గంటలు అలా వారం మొత్తం చేయండి. వారం మొత్తం ఇంకా వేరే పూజలు అవి ఇవి జస్ట్ నిత్య పూజలు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా జస్ట్ దీపం పెట్టేసి ఆపేయండి. ఆపేసి ఇవే చదవండి. ఇంకా ఇవే చదివి దీన్ని బాగా బట్టి కొట్టండి. నెక్స్ట్ అమేయ ఆత్మ. అమేయము, అమేయము ఆత్మ. అమేయము అంటే ఏంటంటే భగవంతుణ్ణి మనం మేజర్ చేయలేము. మనము చాలా మందికి పేర్లు మధ్య పెట్టడం చూసాం. మా రిలేటివ్స్ లో కూడా ఒకరికి పేరుంది అమేయ. అమేయ నుంచి ప్రమేయ అని ఒకటి వచ్చింది. ప్రమేయ అని విన్నారా ఎవరన్నా? ప్రమాణము, ప్రమేయము అని చెప్పేసి చెప్తారు. ప్రమాణం ద్వారా తెలుసుకునేది ప్రమేయము. ప్రమాణం అంటే మెజర్మెంట్ తో తెలుసుకునేది ప్రమేయము. ఇక్కడ అమేయము నో మెజర్మెంట్. మెజర్మెంట్ అంటే ఏ కొలతలు లేనటువంటి వాడు. అంటే భగవంతుని యొక్క ఉన్నత తత్వానికి అది మూలం. అంటే భగవంతుని కొలవాలి అంటే ఎవరిని కొలవగలుగుతాము? లిమిటెడ్ శక్తి ఉన్న వాళ్ళను, లిమిటెడ్ రూపం ఉన్న వాళ్ళని మాత్రమే మనము కొలవగలుగుతాము. దేవుడా నిన్ను ఎలా కొలిచేదరా అంటే అక్కడ 2 మీనింగ్స్ ఉన్నాయి. ఒకటేమో భగవంతుని ఎలా మేజర్ చేస్తానని, ఇంకోటి నిన్ను ఎలా పూజించగలను అని చెప్పేసి. అంటే నువ్వు ఉన్నత స్వరూపుడు అయినటువంటి ఓ భగవంతుడా నిన్ను నేను ఎలా పూజ చేయాలి అని ఒక మీనింగు. నువ్వు ఇంత ఉన్నతంగా ఉంటే నీకు ఏ ప్రమాణానికి కూడా నువ్వు అందవు అన్నటువంటి మీనింగ్. మహాద్రి దృక్. ఇక్కడ మనకేంటంటే మహా ప్లస్ అద్రి ప్లస్ మహాద్రి దృక్. ఈయనేంటి? అద్రి అంటే ఏంటి? శేషాద్రి. ఇవన్నీ ఏంటండి? శేషాద్రి, వరహాద్రి, గరుడాద్రి. అద్రి అంటే ఏంటి? హలో, కొండ కదండి, కొండ. అచలము అనేది కూడా వస్తుంది, చలనము లేనిది అనేది కూడా. చలనం లేనిది అనేది కూడా వస్తుంది. కరెక్ట్. చలనం లేని ప్రతి పదార్థాన్ని గట్టిగా పట్టుకునేవాడు భగవంతుడు. ఇక్కడ మనము ఆలోచించినట్లయితే ఒకసారి భగవంతుడు ఎక్కడెక్కడ చూస్తున్నాం మనం. ఈయన గోవర్ధన గిరి కావచ్చు, మందరగిరి నీళ్ళల్లో సాగర మథనం అందరికీ తెలుసు కదా. ముందు తీసుకొచ్చి ఆ మందర పర్వతాలలో వేసేశారు. వేస్తే ఏమైంది? అది కాస్త నీళ్ళలో మునిగిపోవడం మొదలెట్టింది. అప్పుడు భగవంతుడు కూర్మావతారం లాగా ఎత్తి తన పైన అది నిలుపుకుంటాడు. దాని మీద ఏదో జోక్ కూడా ఉంది కదా. ఏంటంటే తన వీపంతా బాగా దురదగా ఉంది, మందర పర్వతంతో ఆయన కాస్త ఆ దురదని తగ్గించుకున్నాడు అని ఒక జోక్ కూడా, ఒక కవి అలా సరదాగా రాసినటువంటి మాట అన్నమాట. సో ఇలాగా పర్వతములన్నింటినీ కూడా స్థిరంగా పట్టుకోగలిగినటువంటి వాడు. అంత పెద్ద గోవర్ధనగిరిని ఎలా ఆపగలిగాడు? సో అలాగా పర్వతములను కూడా ఆపగలిగేవాడు. ఏమిటి అసలు ఇక్కడ అంటే ఏం తెలుసుకుంటున్నాం మనం అంటే ఇందులోపల భగవంతుడి యొక్క బుద్ధి ఎలా ఉంది, భగవంతుడి యొక్క శక్తి ఎలా ఉంది, భగవంతుడి యొక్క చైతన్యం మనకిచ్చేటటువంటి ఆయన ప్రభావం, ఆయన సామర్థ్యం మన పైన ఎలా ఉంది అని చెప్పి భగవంతుని మనము కొలవడానికి కష్టమైనటువంటి రూపము అన్నటువంటి విషయము తెలుస్తుంది అనమాట. కాబట్టి ధ్యానం లోపల మనం ఇలా కూర్చుందాం. ధ్యానం లోపల ఇలా కళ్ళు మూసుకొని కూర్చుంటాం. ఓ భగవంతుడా, నా లోపల సరైనటువంటి బుద్ధిని ఇచ్చేది నువ్వే, మహాబుద్ధి. ఇట్లా ప్రపంచం మొత్తాన్ని సృష్టించే శక్తి నీవే భగవంతుడా, ఆ వీర్య శక్తి నీదే. ఈ ప్రపంచం అంతా కూడా ఇన్ని లక్షల కోట్ల జీవరాశులకు మూల కారణము నువ్వే. నీ చైతన్యమే, నీకు మహాద్యుతి, నీ కాంతి నా శరీరంలోకి వస్తుంది. నా చైతన్యానికి కారణం అదే. నేను ఏదైనా చూడగలుగుతున్నాను అంటే దానికి కారణం అదే. కాంతి లేకుండా నేనే వస్తువుని చూడలేను, ఈ లైట్ లేకుండా నేనే వస్తువుని చూడలేను. అదే విధంగా నా లోపల చైతన్యం లేకపోతే నేను బాహ్యంగా అంతరంగా కూడా ఏమీ చూడలేను. కానీ ఇప్పుడు నేను నిన్ను అంతరంగా చూడగలుగుతున్నాను. భగవంతుడా, నువ్వు వీరే శక్తివి, నువ్వు బుద్ధి శక్తివి. ఆ బుద్ధిని నాలో కలిగించు. నీ పైన ఆలోచనలను పెంచేటటువంటి బుద్ధిని నాకు ఇవ్వు. పరమాత్మ, ఏదైతే ప్రపంచం మొత్తాన్ని సృష్టించగలిగావో ఆ శక్తికి జోహార్లు. ఈ శక్తిలో నేను భాగము అన్నటువంటి విషయం తెలుసుకున్నప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. మా లోపల ప్రకాశాన్ని కలిగించగలుగుతున్నావు, మా లోపల చైతన్యాన్ని కలిగించగలుగుతున్నావు. ఈ అందమైనటువంటి ప్రపంచాన్ని నేను నీ వల్ల చూడగలుగుతున్నాను. ఓ భగవంతుడా, నీ కాంతి వల్ల నా లోపల చైతన్యం చాలా బాగా ఉంది. నాకు అర్థమైనది కొంతే, అర్థం కాని స్వరూపం ఎంతో ఉంది. నిన్ను నేను ఏ విధంగా గుర్తించాలి? నిన్ను రూపంతో ఇన్ని రోజులు చూశాను, ఈరోజు అనిర్దేశ వపుకు. నిన్ను ఏ రూపంతో చూడాలో తెలియదు. నువ్వు వచ్చిన ప్రతిసారి కూడా నీతోటి ఒక ఆస్తిని, ఒక సంపదను తీసుకొస్తావు శ్రీమాన్. అనిర్దేశ వపు శ్రీమాన్. మహాద్విద్రుక్ కంటే ముందేమొస్తుంది? అనిర్దేశ వపు శ్రీమాన్. సో ఆ విధంగా నిన్ను ఇంత ఇంత సంక్లిష్టంగా ఉన్నటువంటి నీ రూపాన్ని, ఇంత సంక్లిష్టంగా ఉన్నటువంటి నీ వర్ణనను కొలవడానికి నాకు శక్తి ఉందా?
నేను కొలవలేను, ఆమె ఆత్మ. ఈ ప్రపంచంలో చరాచర సరే కదిలే వస్తువులన్నీ ఓకే కదులుతున్నాయి, కానీ కదలని వస్తువులన్నింటినీ నువ్వే కదా గట్టిగా పట్టుకున్నావు ఓ మహానుభావ. అన్ని నామాలు వచ్చేసాయి చూడండి. నా లోపల బుద్ధిని ప్రకాశింపజేయి భగవంతుడా, నా లోపల ఈ సృష్టి శక్తిని నేను చూడగలుగుతున్నాను ఓ భగవంతుడా మహావీర్య. ఈ ప్రపంచం మొత్తానికి మహాశక్తి రూపంలో, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞాన రూపంలో మా లోపల ఉన్న ప్రతి శక్తి నువ్వే, మా లోపల ఉన్న చైతన్యము, మా లోపల ఉన్న ప్రకాశము నువ్వే. సంక్లిష్టంగా ఉన్నటువంటి నీ వర్ణన ద్వారా నిన్ను నేను తెలుసుకోలేకపోతున్నాను. ఏ రూపంలో వస్తావో తెలియదు, కానీ వచ్చిన ప్రతిసారి ఏదో ఒక ఆత్మని తీసుకుని వస్తావు, ఏదో ఒక శక్తిని తీసుకుని వస్తావు, ఏదో ఒక ఐశ్వర్యాన్ని తీసుకుని వస్తావు, ఏదో ఒక అనుగ్రహాన్ని తీసుకుని వస్తావు, ఏదో ఒక ప్రసాదాన్ని తీసుకుని వస్తావు. నిన్ను కొలవడం ఎలాగా? నువ్వు ఇంత అని తెలిస్తే దానికి తగ్గట్టుగా పువ్వులు తెద్దాం అనుకున్నాను, కానీ మార్కెట్కి వెళ్ళాక నాకు జ్ఞాపకం వచ్చింది నేను నీకు సరైనటువంటి పువ్వులు తేలేకపోతానని. ఎన్ని పూలు తెస్తే నీ రూపంకి సరిపోతుంది, కానీ నాకు అర్థమైంది తులసి మాలలాగా చిన్న మాల సరిపోతుంది కదా రుక్మిణీదేవి చేసినట్టుగా, అటువంటి పూజను నేను చేయగలనా భగవాన్ అనుకుంటూ ఇలా గనక చేసినట్లయితే ఇప్పుడు మీకు చూడండి అంటే దైవానుగ్రహం ఎలా ఉంటుంది అనేది ఇటువంటి వాటి ద్వారా మనకి ఎక్కువ తెలుస్తుంది. జై శ్రీకృష్ణ. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. సార్ శ్రీమాత అనే మాటలో కూడా మనము తెలుసుకున్నాం కదండి సార్. శ్రీ అంటే సిరులకు మాత శ్రీమాత, శ్రీమన్నారాయణ, ఆ విధంగా మనం చెప్పుకుంటూ పోతాం. ఎక్కడ కూడా శ్రీ అనేది ముందు చేర్చుకుంటాము, అది సంపదకు నిదర్శనము అన్నట్టుగా అనేసి. శ్రీకృష్ణ సార్. కరెక్ట్. ఎక్కడైనా సరే మనకేంటంటే అన్నిట్లలో తెలుసుకునేది ఒకటే, అమ్మవారి రూపమా, అయ్యవారి రూపమా, ఇంకొకళ్ళ రూపమా, ఇలా మనం ఆలోచించకుండా ప్రపంచం అంతా కూడా ఉన్నది ఒకటే భగవంతుడు. ఇదే పరబ్రహ్మ ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క రూపం ఎత్తాడు. మీరు ఒక్కసారి ఆన్లైన్ లో ఎక్కడైనా యూట్యూబ్ లో కొట్టి చూడండి, ఏ పరబ్రహ్మ ఏ కల్పంలో పుట్టాడు. ఏ పురాణంలో ఒక పురాణంలో ఒక దేవుడు ఉంటాడు, ఇంకో పురాణంలో ఇంకో దేవుడు ఉంటాడు, ఇంకో పురాణంలో ఇంకో దేవుడు పరబ్రహ్మగా ఉంటాడు. దానికి కారణం ఏంటి అంటే భగవంతుడు ఒక్కొక్క కల్పంలో పరబ్రహ్మ ఒక్కొక్కటి. ఒకసారి చిరంజీవిగా వచ్చాడు, ఒకసారి వెంకటేష్ గా వచ్చాడు, ఒకసారి నాగార్జునగా వచ్చాడు, ఒకసారి పవన్ కళ్యాణ్ గా వచ్చాడు. అలాగా ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్కడే హీరో. అదే విధంగా మన పురాణాలన్నింటిలో ఒక హీరోనే ఎందుకున్నాడు. ఈ పురాణాన్ని ఆ పురాణాన్ని కంపేర్ చేయకూడదు. అదొక కల్పం, ఇదొక కల్పం. కల్పం అంటే భగవంతుడికి ఒక రోజు, ఒక పూర్తి, ఒక ఫుల్ డే. అంటే ఆయనకి ఇటు ఏమంటారు, ఈ యుగాలు 1000 మహాయుగాలు ప్లస్ 1000 మహాయుగాలు కలిపితే ఒక కల్పం. అలా 30 కల్పాలు అయితే ఒక నెల. అటువంటి నెలలు 12 అయితే బ్రహ్మదేవుడికి ఒక సంవత్సరము. అటువంటి 100 సంవత్సరాలు అయితే బ్రహ్మదేవుడు ఆయుష్ తీరిపోతుంది. మళ్ళీ కొత్త బ్రహ్మ ఆయన ప్లేస్ లోపల వస్తాడు. ఇది మనం తెలుసుకున్నటువంటిది. సో ఇప్పుడు ధ్యాన రూపంలో తర్వాత ఈ శ్లోకంలని మనం సులభంగా అర్థం చేసుకోవడానికి ఇవాళ చెప్పిన పద్ధతిలో చేసినట్లయితే మీకు సులభంగా ఉంటుంది. రోజంతా అదే చేస్తూ ఉన్నట్లయితే ఈ శ్లోకాల మీనింగ్ అర్థమవుతుంది. ఇప్పుడు ఎందుకంటే ఇంత కష్టపడి వేదవ్యాసుడు రాసి మనకు అందించినప్పుడు దాని యొక్క అసలు అర్థాన్ని, స్వరూపాన్ని తెలుసుకోవడం సమంజసమా కాదా అనేది ఒకసారి అందరూ ఆలోచించండి. జై శ్రీకృష్ణ. ఎవరికి ఏ ప్రశ్నలున్నా అడగండి, లేకపోతే ఈ రోజుకు ముగించుకుందాం. రేపు సంపూర్ణ మహాభారతం, రేపు బహుశా నా 800వ ప్రవచనము. సో అందరూ కూడా తప్పకుండా అటెండ్ అవ్వాలి. సో ఇవాళ 799 అనుకుంటాను. సో సూపర్ ఫాస్ట్ గా అయిపోతున్నాయి అన్ని కూడా. ఇవాళ 799 కరెక్టే. సో కాబట్టి సహస్రం అయిపోతే తొందరగా సహస్ర ప్రవచనాలు అవుతాయి. సార్ 750 కూడా విష్ణుతోనే అయ్యింది సార్. 750వ ప్రవచనం ఇది విష్ణుతోనే అయ్యింది. అయితే మనకి రేపు అవుతుంది, 800 రేపు అవుతుంది. రేపు సంపూర్ణ మహాభారతంతో అవుతుంది. సో మంచిదే. మనం తొలి ఏకాదశికి దగ్గరలో ఉన్నాం. తొలి ఏకాదశి ఎందుకు చేస్తాం? తొలి ఏకాదశి ఏంటంటే మనకి జనరల్ గా చాతుర్మాస్యం. ఒకప్పుడు ఏమయ్యేదంటే ఈ వర్షాకాలం నుంచి, అంటే కొన్ని కల్పాలలో ఏంటంటే వర్షాకాలం నుంచి సంవత్సరం ప్రారంభమయ్యేది. కొన్ని కల్పాలలో ఏమయ్యేదంటే మార్గశిర మాసం నుంచి ప్రారంభమయ్యేది. కొన్ని అంటే కల్పాన్ని బట్టి మారుతూ ఉంటుంది. అయితే మనకేమైందంటే ఈ వర్షాకాలం నుంచి మనకు ప్రారంభమైంది సంవత్సరము అని చెప్పి తెలుసుకున్న ప్రమాణం ఎప్పటి నుంచి అయితే వచ్చిందో అప్పటి నుంచి ఏమైందంటే జనరల్ గా 24 ఏకాదశులు ఉంటాయి. అఫ్ కోర్స్ అధిక మాసం ఉన్నప్పుడు 3 ఏళ్ళకు ఒకసారి రెండు ఎడిషనల్ గా వస్తాయి. సో 26 ఏకాదశులు.
ఇందులో కూడా మొదటి ఏకాదశిని ఏదైతే ఉందో ఇది భగవంతుడు యోగ నిద్రకి వెళ్తాడు అని చెప్పేసి అంటారు అన్నమాట. యోగ నిద్రకి వెళ్ళడం అంటే ఏంటి? భగవంతుడు శయన ఏకాదశి. శయన ఏకాదశి అంటే భగవంతుడు నిద్రపోతాడని కాదు, ఆయన ఊరికే అంటే మనకు అలా చెప్పడం ఉంటుంది. కార్తీక మాసంలో మళ్ళీ ఇది అవుతారు, ఆషాఢ మాసంలో మళ్ళీ నిద్రపోతానని. దీనికి మీనింగ్ ఏంటంటే మనం కూడా ఈ 4 నెలల పాటు సాధన మనం కూడా యోగంతో ఉండాలి. తెలుసుకోవాలనా సార్? కరెక్ట్. ఎలాగా చేస్తారు? దీన్నే చాతుర్మాస్యము అంటారు. చాతుర్మాస్యము అంటే ఏంటంటే పూర్వకాలంలో ఏమయ్యేదంటే ఈ యోగులు ఋషులు వీళ్ళందరూ ఉంటారు కదా, తపస్సు చేసుకునే వాళ్ళు వీళ్ళందరూ ఏంటంటే అన్ని ఊర్లు తిరుగుతుండేవాళ్ళు అనమాట. అన్ని ఊర్లు తిరుగుతూ వాళ్ళు ఏం చేసేవాళ్ళు, వర్షాకాలం వచ్చేసరికి ఆగిపోతారు ఒక ఊర్లో. జనరల్లీ ఒక ఊర్లో ఎప్పుడు ఉండరు అన్నమాట. మన శుకబ్రహ్మ ఏదైతే ఉందో అలాగే ఒక ఊర్లో 10 రోజులు 15 రోజుల కంటే ఉండరు. శుకబ్రహ్మ అయితే ఒక క్షణం కూడా ఒక దగ్గర ఉన్నాడు, కేవలం భాగవతం చెప్పడానికి మాత్రమే ఆయన ఒక దగ్గర ఉన్నాడు. ఈ తొలి ఏకాదశి అనేది వచ్చినప్పుడు ఏదైతే ఉందో వర్షాకాల సూచన అని చెప్పి లెక్క అన్నమాట. అంటే మనకు ఋతువులతోటి సంబంధం ఉంది అని చెప్పి. అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి అనేది అయితే మనం చెప్తామో, శుక్ల ఏకాదశి, శుద్ధ ఏకాదశి, మీరు ఎలా అనుకుంటారో తెలీదు. సో అలాగా ఇందులోపల ఏమవుతుందంటే మనకు ఈ 4 నెలల పాటు చాతుర్మాస్యం చేసి ఒక దగ్గరే ఉంటారు. వాళ్ళు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఊర్లో వాళ్ళందరూ వచ్చి ఆయన దగ్గర అన్ని విషయాలు నేర్చుకుంటారు. ఈ 4 నెలల్లో ధర్మం, భగవంతుడి యొక్క మూలాలు. ఇప్పుడు మేము ఉన్న ఊర్లో నిజామాబాద్ లోపల మంచి ధార్మికులు ఉన్నారు. అంటే అన్ని ఊర్లలో ఉండరని కాదు, నాకు అక్కడ అలవాటు కాబట్టి దాని గురించి చెప్తున్నా. మా ఊర్ లోపల వైశ్య కమ్యూనిటీస్ వాళ్ళు చాలా ఉండేవాళ్ళు. సో మా ఓనర్స్ కూడా వైశ్యాస్ అనమాట. సో దాంతో ఏమైందంటే వీళ్ళందరూ మమ్మల్ని తీసుకెళ్తూ ఉండేవాళ్ళు, రకరకాల ప్లేసెస్ కి తీసుకెళ్తుండేవాళ్ళు. అక్కడ ఉన్నటువంటి గ్రూప్స్ అన్ని కూడా ఈ 4 నెలల పాటు అత్యద్భుతమైనటువంటి విషయాలు, భాగవతం, రామాయణం, భారతం ఇటువంటివి కంపల్సరీ. ఇక మిగతావి సరే ఓకే, విష్ణు పురాణం, శివ పురాణం కొంతవరకు, బట్ ఇవి మాత్రం కంపల్సరీగా చెప్తున్నారు. మన హిందూ ధర్మంలో ఉన్న ముఖ్యమైన కథల రూపంలో తత్వం తెలియజేసే 3 ఏవైతే ఉన్నాయో ఇవి మనకి చాతుర్మాస్యంలో చాలా మంది నేర్చుకుంటారు అనమాట. ఈ చాతుర్మాస్యంలో అలా నేర్చుకున్నాక 4 నెలల పాటు అంటే ఇది చాలా గొప్ప పర్వదినం. ఈ 24 ఏకాదశులలో ఇది చాలా గొప్పది. ఈ రోజు నుంచి ఇంకా మంచిగా వర్షాలు ఉంటాయి అని చెప్పేసి అంటారు. ఆయన పాల సముద్రంలో సరే అది మనం కథగా వదిలేసి శయన ఏకాదశి అంటే ఏంటంటే ఒక దగ్గర ఉన్నటువంటిది అని చెప్పేసి, అంటే ప్రకృతిలో జరుగుతున్నటువంటి మార్పులు, ఈ ప్రకృతితోటి మనకున్నటువంటి సంబంధం, పంచభూతాలు గాని, సూర్య చంద్రులు గాని, గ్రహాల యొక్క గమనానికి ఒక సంకేతం. అది కాక ఇంకొక మాట ఏంటంటే ఇప్పటి నుంచి దక్షిణాయనం స్టార్ట్ అవుతుంది మనకు. సో దక్షిణాయనం, సూర్యుడి యొక్క దక్షిణాయనం కూడా సుమారు ఇదే సమయంలో ప్రారంభమవుతుంది. అంటే జూలై 15 ఆ టైంకి ప్రారంభమవుతుంది జనరల్లీ. సో కాబట్టి ఏంటంటే ఇంకా సూర్యుడి యొక్క ఇంకొక డైరెక్షన్, సూర్యుడు ఉత్తరాయణం వైపు ట్రావెల్ చేస్తాడు, మళ్ళీ దక్షిణాయనం వైపు వస్తాడు, ఉత్తరాయణం వైపు దక్షిణాయనం వైపు ఇలా ట్రావెల్ చేస్తూ ఉంటాడు అనమాట. సూర్యుడు ఎప్పుడు కూడా స్టేబుల్ గా ఉంటాడు. సూర్యుడు మనం నిశ్చలంగా ఉంటాడు అనుకుంటాం కానీ మీరు చూసినట్లయితే సూర్యుడి నీడను బట్టి మీరు గుర్తించవచ్చు, తూర్పుకి కొన్ని డిగ్రీల దూరం వైపు వెళ్తూ ఉంటాడు అనమాట. సో కాబట్టి ఇందులోనే ఇంకా చాలా రకాల, మళ్ళీ ఇందులో కొన్ని వ్రతాలు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ చెప్తే మీరు నన్ను ఆ డీటెయిల్స్ అడుగుతారు, అవన్నీ చెప్పట్లేదు. గోపద్మ వ్రతం అని మా తెలంగాణలో చేస్తారు. ఆంధ్రాలో ఎవరైనా విన్నారా అండి ఇది గోపద్మ వ్రతం అని? ఎవరైనా చేస్తారు. ఏకాదశి మొదలుపెట్టి కార్తీక పూర్ణిమ దాకా చేస్తారు సార్. కార్తీక ద్వాదశికి చిలుకు ద్వాదశి చిలుకు దంచుతారు. సరే ఇక అవన్నీ నాకు వ్రతాలు అవి పెద్దగా నాకు శ్రద్ధ ఉండదు కాబట్టి చెప్తున్నాను. అంటే ఇంకా ఇందులో చాలా కథలు ఉన్నాయి. ఇక మీరు కథలు చూసుకున్నట్టయితే ముందు మనం గుర్తించాల్సింది ఏకాదశి అంటే మనలో ఉన్నటువంటి 11 ఇంద్రియాలు అన్నిటికీ కూడా భగవంతుడు ఇంద్రియాలకు అతీతుడు, అతీంద్రియ, ఇవన్నీ మనం తెలుసుకున్నప్పుడు ఎప్పుడైతే గుర్తించాల్సింది ఏంటంటే ఇంద్రియాలను దాటి భగవంతుడిని గుర్తించవచ్చు అని చెప్పేసి సో నిజం చెప్పాలంటే ఇప్పుడు ఈ ఏకాదశి వ్రతము అసలు ఆయన విష్ణుమూర్తి స్టార్ట్ చేశాడు అది అని చెప్పి చెప్తాడు. ఏంటి విష్ణుమూర్తి స్టార్ట్ చేశాడు అంటే ఇప్పటి నుంచి నియమ నిష్టలతో ఈ 4 నెలలు ఉండాలి అని చెప్పి విష్ణుమూర్తి చేశాడు. అంటే మనం ఏం చేస్తాం, మనం కూడా చేసుకుంటాం. ఇంకా మురాసురుడు అని ఒక రాక్షసుడు ఉంటాడు, ఆయనను కూడా చంపి ఇవన్నీ ఏంటంటే ఇక తన శరీరంలోంచి ఏకాదశి అని ఒక అమ్మాయిని పిలిచి అంటే రకరకాల ఇవన్నమాట. సో ఆమె ఏమంటుందంటే ఎప్పుడు నేను నీకు ప్రియంగా ఉండాలి, అన్ని తిథుల కంటే నేను గొప్పగా ఉండాలి, నా తిథిలో భక్తిగా ఉండి ఉపవాసం చేసేవాళ్ళు.
ఇక అట్లా అని చెప్పి మీరు ఏం చేస్తారు, ఇక ఉపవాసం చేసి ఇక రాత్రి అయిందంటే నెక్స్ట్ డే అయిందంటే ఇంకా ఎట్లా అంటే ఊర్లో ఎవరికి దొరకనట్టుగా అందుకే ఇవన్నీ చెప్పడం పెద్దగా ఇష్టం ఉండదు. బట్ ఒకటి గుర్తుంచుకోండి ఏంటంటే ఒక అమోఘమైనటువంటి దినం. దీంట్లో మనకి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే కనీసం ఆ రోజైనా పొద్దున్న లేస్తారు జనాలు అని చెప్పేసి, ఆ రోజైనా పొద్దున లేస్తారు, ఆ రోజైనా కూడా సరైనటువంటి పాలు పండ్లు చక్కటివి తీసుకుంటారు, ఆ రోజైనా దేవుడికి దీపం వెలిగిస్తారు. అంటే ఇంట్లో ఉన్నటువంటి క్రిమి కీటకాలు, ఎందుకు క్రిమి కీటకాలు, వర్షాకాలంలో మనకి ఎక్కువగా క్రిమి కీటకాలు వస్తాయి కాబట్టి ఏంటంటే ఇంట్లో కూడా దీపం వెలిగించడం అనేటటువంటిది ఇంపార్టెంట్. తర్వాత తులసి దళంతో పూజ చేస్తారు. తులసి దళాలతో ఎందుకు పూజ చేస్తారు, నైవేద్యంలో గ్యారంటీగా తులసి దళం పెడతారు. మీ అందరూ ఇళ్లలో పెడతారు, మీకు నాకంటే ఎక్కువ తెలుసు, నాకు అసలు తెలియనే తెలియదు. మా అమ్మ చేస్తుంటే చూసాను. ఏదంటే తులసి దళం ఎందుకు అంటే తులసి దళం లోపల మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి, తద్వారా వర్షాకాలంలో ఎక్కువ రోగాలు వస్తాయి. ఆ ఎక్కువ రోగాలన్నింటినీ కూడా తగ్గించడానికి అని చెప్పేసి ఈ 4 నెలల పాటు చేస్తారు. ఇది కాక ఇంకోటి ఏంటంటే ఈ మాంసము, మద్యము, మత్స్యము, మహిళ, మగువ, ఇంకోటి ఏదో ఉంది ఏంటది, మగువ, ఈ మొత్తం 5ంటికి ఈ టైం లోపల దూరం ఉంటారు. పంచ వ్యసనాలని ఏవైతే చెప్తారో వాటికి దూరంగా ఉంటారు అన్నమాట. మాంసము, మందు, మద్యము అనేసి కూడా అంటారు కదా సార్, మధ్య అని ఏమో అంటారు కదా సార్, జోదము, మత్సరం అంటారు. మత్సరం కాకపోవచ్చు, మత్సరం అంటే అసూయ, అది కూడా కలుపుకోవచ్చు, ఏం లేదు. అసలు మా తత్వ విధానంద గారు అంటారు కదా సార్, ఇక్కడ అవికి ఎలాగో దూరం ఉండాలి, కానీ ఇక్కడ చెప్పే 5 ఏమొస్తుందంటే మాంసం, మద్యం, మగువ, మత్స్యం అంటే చేప, ఇంకోటి ఏదో ఉంది 5ది. సో అది మొత్తం 5ంటికి దూరంగా ఉండాలి అని చెప్పేసి చెప్తారన్నమాట. సో దీనికి మన తత్వ విధానంద గారు ఇంకోటి చెప్తారు, 5 Sలకు దూరం ఉండాలి. ఎస్ అంటే ఏంటి, ఒకటేమో సాల్ట్, ఇంకోటేమో షుగరు, ఇంకోటేమో స్పిరిట్, ఇంకోటేమో స్ట్రెస్, ఇంకోటి 5 గుర్తుంటాయి. సో ఇంకొక ఎస్ ఏదో ఉంది, సాల్ట్, షుగరు, స్ట్రెస్, స్పిరిట్, ఇంకోటి ఏదో ఉంది. మొత్తం మీద ఆ 5టికి దూరంగా ఉండాలి అని చెప్తారు. సరే ఏది ఏమైతే గానీ మొత్తం మీద అంటే ఈ సమయంలో నియమాలు ఎక్కువగా ఉన్నట్లయితే మంచిది. 4 నెలల పాటు వీలైనంత వరకు మీకు మంచి అవకాశం వచ్చింది, విష్ణు సహస్రనామాన్ని చక్కగా ధ్యాన పద్ధతిలో కూడా చేసుకోండి. ఎందుకంటే మీకు అప్పుడు ఏమవుతుందంటే విష్ణు సహస్రనామం మీకు చాలా రోజుల పాటు గుర్తుండిపోతుంది, అర్థాలతో గుర్తుంచుకుని దాన్ని ధ్యాన రూపంలో చేసి ప్రశాంతంగా భగవంతుడి దగ్గర కూర్చుని ఏ హడావిడి లేకుండా దాన్ని ఒక పనిలాగా కాకుండా చేస్తే ఎంత బాగుంటుందో ఆలోచించండి. సరేనా, అందరూ చెయ్యండి. నాకు తెలుసు అందరికీ కూడా ఈ ప్రవచనం అయ్యేంతసేపు చాలా ఆవేశం వస్తుంది, ప్రవచనం అయిన తర్వాత మళ్ళీ మామూలే కదా. మౌనం అర్థాంగీకారం. షుగర్ అండి, షుగర్ అనుకుంటా ఎస్ అంటే. చెప్పాను కదా నేను, సాల్ట్, షుగరు, స్పిరిట్, స్ట్రెస్, ఇంకోటి ఏదో ఉంది, సాల్ట్, షుగరు, స్పిరిట్, స్ట్రెస్, ఇంకోటి ఏదో ఉంది. అదే నేను 5 4 స్పిరిట్ అంటే ఏంటి సార్? స్పిరిట్ మందు. సో అంటే ఆరోగ్యంగా ఉండడానికి ఒక వ్యక్తి ఎలా ఉండాలి అంటే సాల్ట్, ఈ పంచమహాపాతకాలు అనేవైతే చెప్తారో బాబు, పంచమహాపాతకాలు అంటే ఏవేవో కాదు, ఇవి ముందు దూరంగా ఉండు, సాల్ట్ తో జాగ్రత్తగా ఉండు, షుగర్ తో జాగ్రత్తగా ఉండు, మందు తాగడం తగ్గించు, సో ఇదే విధంగా స్ట్రెస్ తగ్గించు అని చెప్పి చెప్తుంటారు. ఆయన ప్రాక్టికల్ గా చెప్తుంటారు కాబట్టి అలా చెప్పారు. బట్ మీరు అది మర్చిపోండి, మీరు ఈ సమయంలో సాత్విక ఆహారం తీసుకోవడం మంచిది. అంటే ఈ 4 నెలల పాటు వర్షాకాలంలో ఏమవుతుంటే సహజంగా కూడా జీర్ణ వ్యవస్థ తక్కువ ఉంటుంది, ప్లస్ మన నడక అవి కూడా తగ్గుతాయి కాబట్టి సాత్విక ఆహారం తీసుకోవడం మంచిది అని చెప్పేసి చెప్తారు ఈ 4 నెలల పాటు. కాబట్టి ఈ 4 నెలల పాటు సరైనటువంటి జీవితం గడపడం కోసమే మనకు దీపం వెలిగించిన, ఇందాక చెప్పినట్టుగా తులసి మాత గురించి మాట్లాడిన తర్వాత ఒక దగ్గర కుదురుగా కూర్చుని భగవంతుడి యొక్క తత్వాన్ని తెలుసుకోవడానికి గాని, సో మీరందరూ కూడా దీన్ని ఒక చాతుర్మాస్య దీక్ష లాగా చేసినట్లయితే ఎంత బాగుంటుందో ఒకసారి ఊహించుకుని తప్పకుండా చేయండి. ఓకేనా, రేపు మనం 800వ ప్రవచనము సంపూర్ణ మహాభారతంలో అరణ్య పర్వం మనము క్లుప్తంగా తెలుసుకున్నాము 2 వారాల కింద. గత వారము కుదరలేదు మనకు, ఈ వారము నిజమైనటువంటి అరణ్యంలోకి ప్రవేశిస్తాము. చాలా గాఢమైనటువంటి దట్టమైనటువంటి కీకారణ్యం.
ఓకే, అందులోపల వెళ్ళామంటే ఇక అది ఎప్పుడు బయటికి వస్తామో కూడా తెలియదు. నేను 4 నెలలు 5 నెలలు అంటున్నా, ఎన్ని నెలలు పడుతుందో కూడా తెలియదు. అరణ్య పర్వం ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ బిగ్ ప్రవచనం. సో అది మీరు అది సెపరేట్ ప్రవచనం అది అనుకోవచ్చు అన్నమాట. సో అట్లాగా కాబట్టి మైథున అంట సార్ మైథున అది ముద్రకు ఇది మాంసం. కరెక్ట్ అది రైట్. ఈ టైంలో చాతుర్మాస రథాలు కూడా చేస్తారు కదా సార్, యజ్ఞాలు తప్పు. ఇంకా అదే మీరు తోచినవి వీలైనన్ని చెయ్య అంటే నేను ఏమంటున్నానంటే అవి చెయ్యమని నేను ఎప్పుడు అనను. మీరు ప్రశాంత చిత్తంతో ఇది పని కాదు అనుకోని, ఇప్పుడు ఏమవుతుంది చెప్పాలా, మీరు ఇప్పుడు హడావిడిగా 5ంటికి లేవమన్నాను అనుకోండి. 5ంటికి లేవాలంటే మీకు రాత్రి నుంచే టెన్షన్, పొద్దున లేవాలి. ఆ స్ట్రెస్ తోటి చచ్చూరుకుంటారు. సో నేను అలాగే ఇప్పుడు ఈ పారాయణాలు చేసే వాళ్ళు వీళ్ళు పొద్దున 3ంటికి లేస్తారు. 3ంటికి లేస్తే పళ్ళు ఎక్కడ తోముకుంటారు, ఇంపార్టెంట్ పనులు అవవు. వాళ్ళు వచ్చి దేవుడి ముందు కూర్చొని ఏమి చేస్తారు వాళ్ళు అంటే, నేనేమంటానంటే సరిగ్గా మనము ప్రశాంతంగా ఇది ఒక పనిలాగా అనుకోకూడదు. దేవుడి పనులు పనిలాగా అనుకోకూడదు. ప్రశాంతమైన ఇది చేసి చక్కగా లేవండి. మీరు 5ంటికి లేవకపోతే 6ంటికి లేవండి, ఏం పర్వాలేదు. బ్రహ్మముహూర్తంలోనే లేవలేని వాళ్ళు ఏం పర్వాలేదు, లేవండి. ప్రతి నిమిషము భగవంతుడిదే. మెల్లగా లేవండి, 6ంటికి లేవండి, పోనీ 6ంటికి లేవలేదు, పోనీ 6:30 7ంటికి లేవండి, పోనీ లేచినా కూడా పరిశుభ్రంగా ఉండండి. అది నేను అనేది అంటే శుభ్రత. ఆ శుభ్రత బాగా రోజుకు 2 సార్లు స్నానం చేయండి. మళ్ళీ 2 రోజులకు ఒకసారి చేస్తాం సార్, మీరు ఇలా కొత్తగా చెప్తే మాకు కష్టము. మాకు వన్స్ ఇన్ టూ డేస్ కొంతమంది అయితే జుమ్మా చేస్తారు. మన మిత్రులు జుమ్మా ఎవ్రీ ఫ్రైడే ఒకసారి చేస్తారు కొంతమంది. సో ఇలాగా మన హిందువులంతా లేరు సార్, హిందువులంతా లేరు. తుర్కోళ్ళ గురించి వాళ్ళు ఫ్రైడే స్నానం చేస్తారు. వాళ్ళు జుమ్మా సెంట్ వేసుకుంటారు, వాళ్ళు వాసన రాకుండా సెంటు కొట్టుకుంటారు. సో అట్లాగా. సో అదిగా నేను ఏమంటానంటే స్నానం రోజు చేయండి, 2 సార్లు చేయండి. సో చక్కగా ప్రశాంతంగా ఉండండి. వర్షాకాలం కాబట్టి మంచి ధర్మబద్ధంగా ఉంటే చాలా మంచిది. ఇప్పుడు ఇవాళ తెలుసుకున్నారు, దీన్ని హడావిడి లేదు. అన్ని పనులు మేమన్నీ అయిపోయినాయండి. వంట అయిపోయినాయండి, ఇంట్లో వంట వాళ్ళు పని వాళ్ళు అందరూ వెళ్ళిపోయినాయండి. ప్రశాంతంగా ఒక దగ్గర కూర్చోండి, ఒక అరగంట సేపో గంట సేపో ఈ నావల్ చదువుకోండి. ప్రశాంతంగా ఉండండి. అంటే టెన్షన్ తీసుకోవద్దు దేనికి, ఏ చిన్నదానికి టెన్షన్ పడకండి, ఆనందంగా ఉండండి. చూడండి ఎంత బాగుంటుందో చూడండి లైఫ్. ఒక స్టేజ్ తర్వాత అనవసరమైన టెన్షన్స్ అవసరం లేదు, అయిపోయింది. పడేవన్నీ పడ్డం. ఒక్కొక్కసారి ఆలోచించండి, గతంలో ఎన్ని కష్టాలు పడితే ఇక్కడికి వచ్చారు. మీరు అందరూ కూడా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే కదా. కాబట్టి ఒకసారి గుర్తుంచుకొని అందరము కష్టపడి పైకి వచ్చిన వాళ్ళమే. సో ఒకసారి గతం చూసుకొని గర్వించండి. అయిపోయింది 50 ఏళ్ళ 40 ఏళ్ళ జీవితం. ఇంట్లో చిన్నవాళ్ళు కూడా ఉన్నారు. బట్ 40 ఏళ్ళ 50 ఏళ్ళ జీవితం అయిపోయింది అంటే ఎంతో కొంత సక్సెస్ వచ్చినట్టే కదా. జీవితంలో ఎన్నో కష్టాలు చూసాం, ఎన్నో ఇవి చూసాం. ఇంకా ఇప్పుడు కూడా మళ్ళా స్ట్రెస్ అయితే ఇక లాభం ఏముంది అని ఆలోచించి ఇంకా ప్రశాంతంగా ఉండడం. దేవుడి విషయాలని పనిలాగా చేసే బదులు మానేయండి. లేదు సార్ మేము ప్రశాంతంగా చేస్తున్నాం, పర్ఫెక్ట్ చేసుకోండి, రోజంతా చేసుకోండి. అభిషేకం చేస్తాను సార్, ప్రశాంతంగా చేయండి. కానీ ప్రశాంతంగా చేయాలనేది కండిషన్ మీకు క్లియర్. ప్రశాంతంగా చేయాలి, భగవంతుడి పనిని ప్రశాంతంగా చేయాలి. 10 నామాలు చదివినా రోజు మొత్తం ప్రశాంతంగా చదవండి. ఇదే కదా నేను అంటున్నది. మీరు ఆలోచించండి. నేను చెప్తున్నది అబద్ధం అనిపిస్తే మీరు ఆలోచించండి, ఒకసారి మీరే ఆలోచించండి. నేను చెప్పిన దాంట్లో మీకు సత్యం బోధపడుతుంది. సరేనా? ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఆపుకుందామా? వాటికి 10 అయిపోయింది. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, ఏం పర్వాలేదు. ఎన్నాళ్ళు మేము చేసినవి అంటే పిండి వంటలు అవి చేసి దేవుడికి నైవేద్యం పెట్టి పువ్వులా ముచ్చుకొని ఇవన్నీ బోల్డంత పనండి. ఇప్పుడు మీరు చెప్పింది హాయిగా కూర్చొని ధ్యానించడమే కాబట్టి ఏ పని ఉండదండి. కరెక్ట్. ప్రశాంతంగా హృదయంలో పెట్టుకోండి. ఒక చిన్న దీపం వెలిగించి వచ్చి కూర్చోండి అంతే. దేవుడి దగ్గర కూర్చోండి, ఇంకేం అక్కర్లేదు. మీరు మనసులోనే అన్ని ఇచ్చుకోండి. నేను ఇంతకుముందు మీకు ఒక కథ కూడా చెప్పాను, జ్ఞాపకం ఉందా? ఒక ఆయనకి పాపం ఆయనకి టైం ఉండదు, ప్లస్ ఆయనకి డబ్బులు అవి పెట్టాలంటే కూడా కొద్దిగా పీనాస్ అన్నమాట. సో ఆయన దగ్గరికి ఒక స్వామీజీ వస్తారు. వస్తే ఆయన అంటాడు, స్వామీజీ నాకు కూడా పుణ్యం కావాలి అంటే, పుణ్యం ఎందుకయ్యా, మోక్షం తెచ్చుకోవచ్చు అంటే, స్వామి నాకు పుణ్యము మోక్షము ఇవన్నీ నాకు అంత పెద్ద పెద్ద మాటలు తెలియవు, అందరితో పాటు నేను కూడా ఏదన్నా మంత్రము ఏదన్నా ఇవ్వండి అంటే ఇస్తాడనమాట. ఇస్తే ఆ పూజ మొత్తం చెప్తాడు. ఆ పూజ అంతా కూడా ఎట్లా స్వామి దీనికి ఇంత నూనె ఖర్చు అవుతుంది, అగ్గి పెట్టెలు ఖర్చు అవుతాయి, అగ్గి పుల్లలు ఖర్చు అవుతాయి అన్ని చెప్తే, అరే నువ్వు భలే దొరికేవయ్యా అని చెప్పేసి ఆయన అంటాడు, అన్ని మనసుతో చేసుకో అంటాడు. మనసుతో చేసుకునేసరికి నాకు చాలా ప్రశాంతంగా చేస్తూ ఉంటాడు. చేస్తూ 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 ముందేమో పుణ్యం వస్తుందేమో అనుకుంటాడు, కానీ ఆయనకు తెలియకుండానే భగవంతుడితో బంధం ఏర్పడిపోతుంది.
రోజు అంతకుముందు ప్రశాంతంగా ఉండేవాడు కాదు, ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటాడు అనమాట. ఉంటాడు అలా రోజు ఒక రోజు దీపం వెలిగిస్తూ ఆయనకి చాలా మనసులోనే అన్ని చేసుకుంటూ ఉంటాడు. ఒక రోజు ఏమవుతుంది, ఆ మనసు లోపల ఆయనకి నూనె కొద్దిగా ఒక చుక్క ఎక్కువ పోయినట్టు అవుతుంది అనమాట. అరే ఎక్కువ పోసానా అని అనుకుంటాడు. మరి ఆలోచిస్తుంటే లోపల ఎవరో బుధం మీద తట్టి ఏమైతుందయ్యా ఎక్కువ పోస్తే అని చెప్పేసి అంటారు. సో భగవంతుడు అనేవాడు మన లోపల వెతుక్కుంటే అది సులభం. ఎక్కడో వెతికి మనం హడావిడి చేసి ఇవన్నీ చేయకండి. ఇప్పుడు కూడా ప్రశాంతంగా ఉండండి, చాలా హ్యాపీగా ఉండండి. ఎందుకంటే అందరూ జీవితంలో ఎంతో కొంత సక్సెస్ వచ్చిన వాళ్ళు ఎన్ని కష్టాలు పడితే ఇక్కడికి వచ్చారనేది ఒకసారి వెనక్కి చూడండి. చూసి ఏ పూర్వజన్మ సుకృతమో ఏ పూర్వజన్మ దుష్కృతాలో ఇప్పుడు అనుభవిస్తున్నాం అలా అనుకొని అయినా కూడా మనము టాప్ 1% ఆఫ్ ద పీపుల్ లో ఉన్నాం ప్రపంచంలో. 99% మంది మనకంటే కూడా దారుణమైనటువంటి పరిస్థితులలో ఉన్నారు ప్రపంచంలో. కాబట్టి మనం ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఆ భగవంతుని అందుకోసమే పూజించాలి. భగవంతుడిని పూజిస్తే ఏమొస్తుంది? నువ్వే భగవంతుడు అని తెలుస్తుంది. వేదం చదివిన వాడు ఏమవుతాడు? వేదం అయిపోతాడు. జ్ఞానం తెలుసుకున్న వాడు ఏమవుతాడు? జ్ఞాని అవుతాడు. జ్ఞాని ఎవడైతాడు? భగవంతుడు అయిపోతాడు. కాబట్టి భగవంతుడి గురించి తెలుసుకున్నవాడు భగవంతుడే అవుతాడు. మనం మొన్న ఒక జోక్ తెలుసుకున్నాం, వాడు పుస్తకాలు బాగా చదువుతారే వాడే ఒక పెద్ద బుక్ రా, వాడే ఒక పెద్ద ఎన్సైక్లోపీడియా రా అంటాం. అదే విధంగా భగవంతుడి గురించి ఎందుకు తెలుసుకోవాలి, ఎందుకు భగవంతుని అర్చించాలి, ఎందుకు భగవంతుని ధ్యానం చేయాలి? ఎందుకంటే మనం కూడా భగవంతుడు అయ్యేటటువంటి అవకాశం ఉంది. అసత్యంలోంచి సత్యం వైపుకు, అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ అని ఎందుకంటారు? ఎన్ని మన మహాగ్రంథాలన్నీ చెప్పేటటువంటి విషయాలను ఒకసారి గుర్తు తెచ్చుకోండి. సత్యమేవ జయతే, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మన ఉపనిషత్తులోంచి వచ్చింది కదా. ఈ విధంగా ఏంటంటే ప్రతిదీ కూడా మన ధర్మాన్ని ఎంతో అద్భుతంగా చెప్పినటువంటి గ్రంథాలు మనవి. మనకు వచ్చినటువంటి అమూల్యమైనటువంటి ఈ వారసత్వ సంపదను మనందరం కూడా గౌరవించాలి, గర్వించాలి. ఓకేనా? ఆపుకుందామా? ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయా? అందరూ కూడా అడగమ్మా. యాక్చువల్ గా శంకరాచార్య అద్వైతాన్ని సపోర్ట్ చేశారు కదా సార్. వేదాంత నుంచి వచ్చిన అద్వైతాన్ని ఆయన సపోర్ట్ చేశారు. నేను యాక్చువల్ గా మీరు చెప్పేటప్పుడు లలితా సహస్రనామాలు మిస్ అయ్యాను సార్. ఇప్పుడు నేను ప్లేలిస్ట్ లో వింటూ ఉన్నాను. దానిలో స్వామి అంటే ఆయన గురువు గారు పాల్య రాజ్యంలో అమ్మవారు ఉగ్రంగా ఉందని చెప్పేసి ఉగ్ర బీజాలని ఏరేసేసి ఆమెని ప్రతిష్ఠిస్తారు కదండి. అక్కడ ఇండియా మొత్తం అది మొదలు తర్వాత ఇండియా మొత్తంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల లోపల కూడా మంత్రశక్తి అనేది అయితే ఉంటుందో, మంత్రశక్తి అంటే మాట్లాడేటప్పుడు వచ్చేటటువంటి శక్తి ఏదైతే ఉంటుందో, ఎవరైతే నిష్ఠగా చేసిన వారు ప్రకృతికి కనెక్ట్ అవ్వడానికి డైరెక్ట్ వచ్చేది వాక్కుది. మనం తర్వాత శ్లోకంలో కూడా తెలుసుకుంటాం. అది ఆ వాక్కు యొక్క శక్తి ఏదైతే ఉందో ఆ వాక్ శక్తికి మంత్ర రూపంలో మనం కనెక్ట్ అవుతాం. 4G 3G 5G 4G ఇవన్నీ కూడా వాక్కు రూపంలో, తరంగాల రూపంలో కనెక్షన్ అన్నమాట. దీన్నే మనం రెజోనెన్స్ గా శక్తి రూపంలో రిలీజ్ చేస్తాం. ఆయన ఏం చేశారంటే వాటికి కనెక్ట్ అవుతున్నప్పుడు మంచి కనెక్షన్స్, చెడ్డ కనెక్షన్స్ కూడా ఉంటాయి. ఆ చెడ్డ కనెక్షన్స్ అన్నిటిని పీకేశారు. ఈ శ్రీచక్ర రూపం లోపల అమ్మవారు అంటే అది జస్ట్ మనం ఒక కథలాగా తెలుసుకున్నాం. కానీ ఏమైపోయింది, ప్రకృతి శక్తులకు కూడా మనం ఎలా అలవాటు చేస్తే అలాగే అయ్యి చెడు ఉన్నప్పుడు చెడే నడుస్తూ ఉంది. అప్పుడు అందులో ఉన్నటువంటి చెడునంతా కూడా పీకేసి జనాలందరి లోపల కూడా మంచి చేయడానికి ఆయన వివిధ ప్రాంతాలకు వెళ్లి అన్ని చోట్ల కూడా శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారు. శ్రీచక్ర ప్రతిష్ఠ అంటే ఏంటంటే మీనింగ్, ఈ శ్రీచక్రం ఏదైతే ఉందో ఇది సృష్టి రహస్యం. 9 ఆవరణలలో ఉన్నటువంటి సృష్టి రహస్యం. అంటే అవ్యక్తం, వ్యక్తం, మహత్తు, అహంకారం, పంచ జ్ఞానేంద్రియాలు, పంచభూతాలు, పంచ ప్రాణాలు, కర్మేంద్రియాలు అండ్ మనస్సు, బుద్ధి, చిత్త, అహంకార, జ్ఞానాలు. సో ఈ 9 లేయర్స్ లో ప్రపంచం మొత్తం ఏర్పడింది. ఆ సృష్టి రహస్యాన్ని తెలిపేటటువంటి చక్రంని శ్రీచక్రం అంటారు. మనకేంటంటే ప్రకృతిని 5 రకాలుగా మనం పూజిస్తాం. ఒకటేమో రూపం, భగవంతుడి రూపంతో. రెండోది ఏంటంటే భగవంతుని మనం మంత్ర రూపంతో పూజిస్తాం, సౌండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ గాడ్. ఇప్పుడు ఈయన చేసినటువంటి కరెక్షన్స్ అన్ని కూడా సౌండ్ లో ఉన్నటువంటి చెడు వీటి మనం నాయిస్ క్యాన్సిలేషన్స్ అని అంటారు. మీరు యాక్చువల్ గా మీరు వినే ఉంటారు మన ఇయర్ ఫోన్స్ లో, వాటిలో ఆ నాయిస్ క్యాన్సిలేషన్ చేశారనమాట ఆయన. థర్డ్ ఏంటంటే జామెట్రికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ గాడ్. అంటే భగవంతుడు సర్క్యులర్ గా ఉంటాడు, ట్రయాంగులర్ గా, ఇలా 4 భుజాలతో ఉంటాడు. అర్థం ఏంటంటే సర్క్యులర్ గా ఉన్నాడంటే అర్థం ఏంటి? ఎవరైనా చెప్పండి.
గుండ్రగా ఉన్నాడంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్. అందరూ ఉండండి, ఎక్కడికి పోవద్దు. గుండ్రగా ఉన్నాడంటే అర్థమైంది దాని మీద ఏదేసినా బిందు తర్పణ వాసిని సార్. ఇలా గుండ్రగా ఉన్నది అంటే మీనింగ్ ఏంటంటే అనంతం. దానికి అంతం లేదు, దానికి అనంతం లేదు, అంతమేది. అంతం అంటే ఒక ఎండ్ పాయింట్. ఈ సర్కిల్ ఎండ్ పాయింట్. అది కోడిగుడ్డ ఆకారం రూపంలో నుంచి భగవంతుడు వచ్చాడు అనేది సార్, అందుకేనా? అది కూడా అంటారు. బట్ ఇప్పుడు చెప్పేది సర్కిల్ అనేటటువంటిది ఏదైతే ఉన్నదో, ఈ సర్కిల్ బిందువు అనేది అయితే మనం తెలుసుకున్నామో, ఈ సర్కిల్ అంటే ఏంటంటే భగవంతుడు అనంతము అని చెప్పడానికి. ట్రయాంగిల్, రెక్టాంగిల్, స్క్వేర్ ఇవన్నిట్ల లోపల ఏమొస్తుంది? స్క్వేర్ ఉన్నప్పుడేమో భగవంతుడు 4 దిశలలో ఉన్నాడు అని చెప్పేసి, 4 దిశలలో వ్యాపించి ఉన్నాడు. శక్తి మూడు ఉంది అంటే ఏంది? ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి ఉంది అన్నటువంటి లెక్క. సో భగవంతుడి యొక్క శక్తి 4 దిశలా ఉన్నది అని చెప్పడానికేమో మనకు సర్వశక్తిమంతుడు అని చెప్పడానికేమో ట్రయాంగిల్స్, రెక్టాంగిల్స్ ఇవన్నీ చెప్తుంటారు. సర్కిల్ చేసేటప్పుడే భగవంతుడి యొక్క శక్తి అనంతము అని చెప్పడానికి. సో దీన్నే మనము శృంగారము అంటాము. శృంగము, అరము, శృంగార రస సంపూర్ణ అంటారు. అంటే శృంగారం అంటే మనం అనుకునే శృంగారం కాకుండా, శృంగము అంటే కొమ్ము, అర అంటే సున్నా, అర అంటేనేమో ట్రయాంగిల్. సో సున్నాలతోని, ట్రయాంగిల్స్ తోని ప్రపంచం మొత్తం తయారైంది అని చెప్పడం. రస సంపూర్ణ, రసం అంటే 9 అని మీనింగ్. రసము అంటే 9 అని, నవరసాలు అంటారు. 9 రకాల లేయర్స్ లో, 9 రకాల ఆవరణలలో ఈ ప్రపంచం అంతా ఏర్పడింది అని చెప్పేసి అంటారు. నేను మిమ్మల్ని ఆపాను, ఏదో క్వశ్చన్ అడగబోతున్నాయి మీరు, రమణి గారు. క్వశ్చన్ ఏంటో అడగండి. అక్కడ అమ్మవారిని ఆయన పాచికలు ఆడి శ్రీచక్రంలో ప్రతిష్టాపిస్తారు కదా సార్. అంటే ఇప్పుడు అక్కడ ఆయన వ్యక్తిగా చూసారు కదా సార్ మరి అమ్మవారిని, అంటే నాకు అక్కడే కొంచెం డౌట్ వచ్చింది సార్. మనకు కథ రూపంలో తెలియజేయడానికే కానీ భగవంతుడికి స్వరూపం లేదు. ఓకేనా? అదొకటి గుర్తుంచుకోండి, భగవంతుడికి స్వరూపం లేదు. సో అంతవరకు మీరు గుర్తుంచుకోండి. అయితే మన యొక్క భావనతో మనం భగవంతుడిని, భావన ప్రియ భగవంతుడు, భావన ఇందులో కూడా వస్తుంది, భావన అని చెప్పేసి వస్తుంది. మొట్టమొదటిలోనే మనం తెలుసుకున్నాం దాని మీనింగ్ ఏంటి. ఎవరన్నా చెప్తారా భావ అంటే మీనింగ్ ఏంటో? ఫస్ట్ డే నాడు తెలుసుకుందాం మనం. మర్చిపోతున్నారు, చాలా ఫాస్ట్ గా మర్చిపోతున్నారు. ఉనికి అంటే ఒక ఎగ్జిస్టెన్స్, భగవంతుడి యొక్క ఎగ్జిస్టెన్స్ కి రూపం, అంతే. తప్పేం లేదు, రూపంలో భగవంతుడు అక్కడ ఊహించుకుంటే తప్పేం లేదు. కానీ నేను చెప్పినటువంటిది యాక్యురేట్ అన్నమాట. నేను చెప్పింది ఏంటంటే అందులో ఉన్నటువంటి నాయిస్ క్యాన్సిలేషన్ చేశారు ఆయన. ఓకేనా? కానీ మీరు రూపంతో ఊహించుకుంటే తప్పు లేదు. ప్రారంభ దశలో రూపంతో ఊహించుకుంటే ఏ తప్పు లేదు. ఓకేనా? ప్రకృతి శక్తుల యొక్క కలయికనే భగవంతుడు ప్రకృతి శక్తుల యొక్క అన్నిటి యొక్క కలయిక. ఈ కలయికతో పాటు ఒక చైతన్యం. సో ఇవన్నీ కలిపితేనే భగవంతుడు. కాబట్టి భగవంతుడికి ఏ రూపం ఇవ్వాలి? ఇప్పుడు మనకు అలా భగవంతుడు కనుక నిజంగా మనం చూడగలిగితే ఎన్ని 1000 సహస్రనామాలు తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది? 4000 శ్లోకాలు భాగవతంలో చెప్తే 14,000 శ్లోకాలు భగవంతుడిని వర్ణించాయి. 4,000 శ్లోకాలలో స్టోరీలు ఉన్నాయి. 14,000 శ్లోకాల లోపల భగవంతుడి యొక్క తత్వం ఉంది. సో భగవంతుడి గురించి తెలుసుకోవాలంటే చివరికి భాగవతం అయిపోయిన తర్వాత కూడా, భాగవతం అయిపోయింది ఇంకొక 4 పేజీలు అవుతుందంటే వాడు మళ్ళీ వచ్చి దేవుడు ఎట్లా ఉంటాడు అని మళ్ళీ క్వశ్చన్ వేస్తారు. దేవుడు అంటే అప్పుడు సనక సనందన సనత్ సుజాత వాళ్ళందరి దగ్గరికి నారాయణ మహర్షి వెళ్తారు గ్యాంగ్ తీసుకొని. ఎట్లుంటాడు దేవుడు అంటే వాళ్ళు అంటారు మాకు కూడా తెలియదు, మా డాడీ నడుగు అంటారు. హూ ఇస్ యువర్ డాడీ అంటే మళ్ళీ ఆయన నాకు కూడా తెలియదు, వేదాలు భగవంతుడితో సమానమైన స్థితిలో పుట్టాయి, వాటిని అడుగుదామని చెప్పి అప్పుడు శృతి గీతల దగ్గరికి వెళ్తారు. అది కూడా మనం తెలుసుకున్నాం. శృతి గీతలు అవి మళ్ళీ భగవంతుడిని ఇప్పుడు మనం తెలుసుకున్నట్టుగానే చెప్తాయి. సో భగవంతుడికి ఒక రూపము మన సౌలభ్యం కోసం తీసుకున్నాము. అయితే ఆ రూపంలో లేడా అంటే సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి దేవుడు విగ్రహంలో కూడా ఉన్నాడు. కాబట్టి తప్పు లేదు, విగ్రహారాధన అస్సలు తప్పు లేదు. విగ్రహారాధన మనకు ఒక వరం. అయితే అక్కడ ఆగిపోకుండా క్రమ పద్ధతిలో ఎదుగుతూ భగవంతుడి గురించి ఆలోచించి కేవలం విగ్రహంలోనే ఉన్నాడు అనుకోకుండా సర్వత్రా వ్యాపించి ఉన్నాడు అనుకోండి, సరిపోతుంది. కానీ విగ్రహంలోనే ఉన్నాడు కాబట్టి నేను ఈ టెంపుల్కి వెళ్తేనే నాకు పుణ్యం వస్తుంది అని మాత్రం అనుకోవద్దు. సరేనా? ఓకే సార్. అంటే ఆయన అద్వైతి అయినప్పటికీ ఆమెను అంత బాగా వర్ణించగలిగారు. ఈవెన్ సౌందర్య లహరిలో కూడా ఆమెని చాలా బాగా వర్ణించారు. అది కాంట్రవర్షియల్, అక్కడ వదిలేసేయండి. అది కాంట్రవర్షియల్, అది కాంట్రవర్షియల్. అంటే కాంట్రవర్సీ ఏంటనేది నేను చెప్తాను, కానీ దాని గురించి నేను ఆర్గ్యుమెంట్ చెయ్యను. ఏంటంటే సౌందర్య లహరి అసలు ఆయన రాయలేదు. ఓకేనా? సో బట్ ఎనీవే ప్రస్తుతానికి వదిలేద్దాం మనం.
ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే ఎందుకంటే అది చాలా కాంట్రవర్షియల్ టాపిక్. సో ఆయన పూర్తి స్థాయి అద్వైతే అయినప్పుడు మరి ఆలయాలు ఎందుకు కట్టించాడు? మళ్ళీ అది కూడా ఒక క్వశ్చన్. ఇప్పుడు ఆయన 4 ఆలయాలు ఆయనే కదా కట్టించింది. శృంగేరి, ఇప్పుడు మనకి ఇక్కడ తూర్పు లోపల ఏముంది, మనకు గోవర్ధన గిరి ఉంది కదా మన తూర్పు, అక్కడ ఋగ్వేదం, కింద యజుర్వేదం, ఇది మన శృంగేరి. లెఫ్ట్ సైడ్ తత్వమసి సామవేదం, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ద్వారకా, పైన అదర్వేదం అయమాత్మ. సో ఎందుకు పెట్టాడు ఆయన ఇవన్నీ? ఎందుకు పెట్టాడు అంటే భగవంతుడు ఆలయానికి వెళ్ళినప్పుడైనా నువ్వు అక్కడ చూడు, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి చూసినప్పుడు నేను లోపల దేవుని చూస్తున్నాను. ఆ దేవుడు మరెవరో కాదు, త్రిగుణాలను అనగదొక్కుంటే నేనే. 3 ప్రదక్షిణాలు చెయ్యి దేవుడికి, కోరికలు పెట్టుకోకు, దేవుడిని అలా ప్రశాంతంగా ప్రార్థించు, అహం బ్రహ్మాస్మి అని తెలుసుకో. కింద ఇక్కడికి వచ్చేసేయి, ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా 4 అన్నిటికీ కూడా ఒకటే అర్థము అని చెప్పేసి అలా భగవంతుడి యొక్క రూపాన్ని అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ అని చెబుతూ, బాబు మీరు ఆలయానికి వెళ్ళండి వద్దనను, కానీ ఆలయానికి వెళ్ళేటప్పుడు ఒక్కసారి గివ్ ఇట్ ఏ థాట్. మీరు ఉత్తర ద్వార దర్శనం చేయండి, ఏం కనిపిస్తుందో నాకు చెప్పండి, సరేనా? మీకు వస్తుంది కదా 4-5 నెలలు 6 నెలలు వస్తుంది కదా, అప్పుడు నాకు చెప్పండి. వైకుంఠ ద్వార దర్శనం చేసినప్పుడు ఏం కనిపించిందో మీకు చెప్పి నాకు చెప్పాలి, సరేనా? వైకుంఠ ద్వార దర్శనము చేసేటప్పుడు మీకు ఫస్ట్ ఏం కనిపించిందో ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ యాదుంచుకొని చెప్పాలి నాకు, సరేనా? జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. చక్కటి విషయాలు తెలుసుకున్నాం. అందుకే వీలైనంత హ్యాపీగా ఉండండి. ఓకే, భగవంతుడు అందరికీ కూడా ఆలోచన ద్వారా దగ్గర అవుతాడని, ధ్యాన రూపంలో భగవంతుడిని చేరుకోగలుగుతామని, అనుకున్నంత దూరం లేడని భగవంతుడు భక్త సులభుడని తెలుసుకున్నాం. ఆ నామములన్నీ కూడా ఈ వారం మొత్తంలో చదువుతూ ధన్యులవుదాం అని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగిస్తున్నాను. జై శ్రీకృష్ణ. అందరికీ శుభం కలుగుతారు. జై శ్రీకృష్ణ. రేపు 800వ ప్రవచనము అందరు తప్పకుండా రండి. సంపూర్ణ మహాభారతంలో అరణ్యకాండ, అరణ్యం లోపలికి ప్రవేశిద్దాం.